ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అదిగోండి వెనకాల ఉన్న వేప చెట్టుకైతే బంతి మాలలు కట్టారు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఫుల్ టెంట్ వేస్తారు. బాగా చల్లగా ఉంది. వాస్తవానికి అయితే బాగా వేడిగా ఉంది, కానీ టెంట్ కింద బ్రేక్ఫాస్ట్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంది ఏంటి చూపిస్తా. ఇదిగోండి బుడ్డోడి హెల్దీ బాత్కి అంత సిద్ధమైంది. ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తారో చూడండి. సో స్వీట్ మనం పల్లెటూరు సిటీ అనుకుంటాం, కానీ విలేజెస్లో కూడా మనం తలుచుకుంటే అందంగా చేసుకోవచ్చు ఏదైనా సరే. ఇంట్లో ఉన్న పెద్దలు కోసమని దండలు తెప్పించామండి. అంటే వాళ్ళు స్వర్గస్థులు అయిపోయినా కూడా మనతో ఉన్నట్టే మనం అనుకుంటాం కదా ఇలాంటి పండుగలు, ఇలాంటి అకేషన్స్ అప్పుడు. సో అందరికీ కూడా పెద్దవాళ్ళందరినీ తలుచుకుని దండలు వేయాలని దండలు అయితే తెప్పించేసాం. నిన్న నైట్ నుంచి కుస్తీలు పడుతున్నారండి. పాపం చాలా వర్క్ ఉంటుంది తెలియకుండా. మనం ఏంటంటే జస్ట్ వచ్చి చూసి ఇలా ఉంది అలా ఉంది అనేస్తాము. బట్ ఎంత ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో చూడండి స్టేజ్ ఒకటి చేయడానికి. సో నైస్. ఆ పైన పూలు ఎంత బాగున్నాయో. చాలా ఫేమస్ వంట అంకుల్ అండి, చెంట అంకుల్. ఏది చేసినా చాలా బాగుంటుంది. నాకైతే నిన్న నైట్ భోజనం తిన్నాను ఆయన చేద్ది. అంతకుముందు ఎప్పుడు తిన్నానో గుర్తులేదు. చాలా బాగా చేస్తారు నైట్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా. ఇప్పుడేమో ఏం వేస్తున్నారు అంకుల్? పునుగు వేస్తున్నారా? ఓకే ఓకే. ఇంకా పునుగు, ఇంకా జస్ట్ పునుగేనా? ఇడ్లీ. ఓకే ఓకే. పునుగు అండ్ ఇడ్లీ అంటండి. అండ్ మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి, చూసేద్దాం. అదిగోండి ఇడ్లీ మేకర్ వేడి వేడిగా. అమ్మో సగ్గు కొడుతుంది, మామూలుగా లేదు. ఫస్ట్ వచ్చిన అత్తమ్మ తినేస్తున్నారు, లక్ష్మత్త తినేస్తున్నారు. ఇద్దరు అత్తలు ఏం తింటున్నారు? ఓన్లీ ఇడ్లీ. ఏది బాగుంది రివ్యూస్ చెప్పండి. ఏత రెండు బాగున్నాయా? చట్నీ ఏది బాగుంది? చట్నీ వైట్ వేసుకున్నాను. ఓ నైస్ నైస్. అత్త మీరు? ఓకే ఓకే. మా పొలం కౌలు చేసే గ్రూప్ అండి మొత్తం అంతా కూడా. చాలా హెల్పింగ్గా ఉంటారు. ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీథింగ్ ఏది జరిగినా ఇంట్లో. థ్యాంక్ యూ. నా టిఫిన్ కూడా వచ్చేసింది, లాగిద్దాం. ఈ ఎండ చిత్త కొట్టేస్తుందండి, అందుకని ఐస్ కూలర్స్ తెప్పించారు. కూలర్స్ వచ్చినాయి కానీ ఐస్ రాలేదు, అందుకని వెయిటింగ్ అనమాట. మా మేనత్త లేట్ అండ్ లేటెస్ట్గా. ఏత కాఫీ టీ అయిపోయిందా? జస్ట్ టిఫిన్కి వచ్చు, నేను తినేసా. ఏమనుకో మాకు. అట్లాగే నువ్వు తినేసావా? హాయ్ క్రిష్. హాయ్. మా బుడ్డమ్మ కూడా ఇప్పుడే వచ్చింది. పెద్ద మేనత్త బుడ్డమ్మ ఇద్దరు కలిసి వచ్చారు. అబ్బా కూలర్ ఆన్ అయిందండి. ఆహా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం కలిగింది. పొద్దు నుంచి వెయిటింగ్ ఈ కూలర్ ఆన్ చేస్తారని. మా అత్త హ్యాపీ బర్త్డే అండి ఇవాళ. అందరూ వచ్చి చెప్తుంటే తెగ బ్లష్ అయిపోతుంది. పాపం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో వీళ్ళకి చిన్నపిల్లల్లాగా. ఒక్కొక్కళ్ళు 1 by 1 వచ్చి పర్సనల్గా విషెస్ చెప్తున్నారు. పాపం ఎంత సంతోషపడిపోతుందో. నా మేనల్లుడు ఫ్రెండ్ గ్రూప్ అండి. ఎక్స్పెక్ట్ చేసినంత గ్రూప్ రాలేదు, కానీ వచ్చిన ఈ 40తో సమానం అంట. సో ఎంత సందడి చేస్తారో చూసేద్దాం మరి. నువ్వు రెడీ అవ్వలేదు ఇంజు? అది తర్వాత రెడీ అవ్వాలంటారు అన్నారు. ఆహా, స్నానం తర్వాత రెడీ అవుతావా? ఓకే ఓకే. ఆల్ సెట్ ఫర్ హెల్దీయా? సరే ఓకే. పిచ్కారీస్ చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో. మా చెల్లి లేటెస్ట్ వచ్చే మంగళ స్నానానికి అంతా సిద్ధం. ఇదిగోండి బుడ్డపిల్లలు వచ్చేసారు, మా మేనల్లుడి ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఆడుకోవడానికి హోలీ పిచికారీస్. ఈ తెమ్మ నా ఈవెంట్ మేనేజర్ని చావు కొట్టేసాను నిన్నటి నుంచి. అదిగోండి 4 చెంబులు మాత్రమే దొరికాయంట. ప్రస్తుతానికి మేనేజ్ చేసేద్దాం. ఇంకా వాడి ఒళ్ళకి ఏమీ హాని కలగకుండా బుడ్డాడు కాబట్టి అన్ని హెర్బల్ థింగ్స్ అన్ని తెప్పించామండి. పసుపు, కుంకుమ, శనగపిండి, శనగపిండి అని. ఇంకా ఈ చైర్ మీరు రాత్రి చూసారు కదా, అదే అనమాట. అందంగా డెకరేట్ చేసి పూలేశారు. నా మేనల్లుడికి అన్నీ నా పోలికలే. పాపం ఎవరో కూర్చోనగానే ఏం తెలియకుండా వచ్చేసాడు. ఇంకా పక్క నుంచి అరుపులు అనమాట. అరే అలా వచ్చేసావు, తాంబూలం పట్టుకుని రా అని చెప్పి మళ్ళీ అమాయకంగా ఇన్నోసెంట్గా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ కెమెరామ్యాన్ హరి గారు అండ్ సురేష్ గారు అండి సూపర్గా తీశారు ఫోటోగ్రఫీ. అయితే బాబుని తాంబూలంతో తీసుకురండి అని చెప్తున్నారు. చాలులే మాకు తెలుసులే అన్న. ఇంకా తర్వాత మా పెద్దలందరికీ కూడా ఒకసారి దండం పెట్టుకుని ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయామండి. మా వదినమ్మ, నేను, నా మేనల్లుడు జోషిత్. సో ఫస్ట్ మా నానమ్మ వాళ్ళ తరానికి దండం పెట్టించు, తర్వాత మా బాబాయ్ ఫోటో అండి ఇది. ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాడు. అండ్ మనకు ఆత్రం ఎక్కువ, తాంబూలం ఇచ్చేస్తున్నాను చేతికి. కాదమ్మా దేవుడికి కూడా దండం పెట్టుకురా అని అన్నారు. ఆ కార్నర్లో దేవుడు ఉంటాడండి. సో అక్కడికి కూడా వెళ్ళి చక్క దండం పెట్టుకొచ్చాడు. మా వదినమ్మకు వద్దంటే చెమట్లు, పాపం పెద్ద చున్ని పట్టుకుంది ఏకంగా.
అండ్ తర్వాత ఇదిగోండి దండం పెట్టుకుని వచ్చేసాడు. సరే గబగబా తాంబూలం అందించేద్దాం, అప్పటికే ఇంకా లేట్ అయిపోయిందని అరుస్తున్నారు బయట. సడన్గా డౌట్ వచ్చింది అరటిపళ్ళు ఎటువైపు ఉండాలని, వదిన అడిగి పెట్టానన్నమాట. అండ్ ఫైనల్లీ ఇదిగోండి గుమ్మం దగ్గరికి వచ్చాము. మా అందరికంటే మా చిట్టి చెల్లెలు అందరికీ ముద్దనమాట విజయ. సో తను లేదు అక్కడ. ఇంకా విజయ 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 అని కోట్లో పిలిచినట్టు 10 సార్లు పిలిచాము. వచ్చింది సైలెంట్గా. ఇంక అప్పటి నుంచి మేనత్తలు అందరం, అలాగే మా వదినమ్మ. సో ఈ రైట్ కార్నర్లో ఉంది మా వదినమ్మ, నేను ఇటువైపు మా సిస్టర్స్ అండి. సో మేనత్తలు అందరికీ మహాముద్దు మా మేనల్లుడు అంటే. సో ఎప్పుడు తల ఎత్తుకునే ఉండాలి నాన్న అని చెప్పి మేము తల దించుకో నాన్న అని చెప్పాము మొదటిసారి. ఎందుకంటే ఆ షెడ్ అంత కిందకుంది. ఎక్కడ టాంగుని కొట్టుకుని పిల్లాడు ఏడ్చాడంటే ఫంక్షన్ డ్యామేజ్ మళ్ళీ లేనిపోయింది. ఇంకా 100 సార్లు అనమాట వంగినాడు అని. ఇంకా ఇక్కడ దాకా వచ్చాక ఫోటోగ్రాఫర్స్ ఇంకాస్త ముందుకు రండి మేడం, కాస్త వెలుతురు వస్తుందని చెప్తే కాస్త 2 అడుగులు అయితే ముందుకేసాము. ఇంకా మళ్ళీ మా వదినమ్మ అలాగే మా సిస్టర్ అండి సాయి, అటు సైడ్ ఉన్న పాప, అందరం కలిసి ఒక ఫోటో దిగాలని చెప్పేసి అక్కడ ఆపారు 1 నిమిషం. ఇంకా లేట్ అయిపోతుందని గబగబా మా మేనల్లుడిని తీసుకెళ్ళి అయితే నాన్న కూర్చోమ్మ, కాస్త పేషెన్స్ని తెచ్చుకో, ఓర్పుగా ఉండు, ఇంకా ఇప్పుడు జరగబోయేది కొంచెం నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అన్నట్టు చెవులో చెప్పాను. బికాజ్ పసుపది రాస్తారు పిల్లలు కదండి, అది కూడా సమ్మర్ టైంలో. ఇదిగోండి మా చెల్లి నాకు కొంగు సరి చేసేస్తుంది, దీనికి మహా ఇష్టం నేనంటే. అండ్ ఆఫ్టర్ దాట్ సరే చక్కగా అందరూ బాగున్నారండి, బ్యాక్ డ్రాప్ ఉంది కదా అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఆగమంటే 1 నిమిషం ఆగి ఒక ఫోటో తీసుకున్నాం. ఈ రోజుల్లో టీనేజ్ పిల్లలు జుట్టు పట్టుకుంటే ఓ అని చెప్పి ఇలా ఇదైపోతూ ఉంటారు. బట్ నా మేనల్లుడు చాలా మంచోడండి, చక్కగా బుద్ధిగా సరి చేయించుకుంటున్నాడు. అంతేగా నా మేనల్లుడు నాకు ముద్దైతే నా కొడుకు మా చెల్లికి ముద్దండి. వాడిని తెగ తల రుద్దేసి మరి సరి చేసేస్తుంది. ఇక్కడ పెట్టిన ఏసీ కూలర్ల రొదనకి నా వాయిస్ కూడా మీకు రావట్లేదేమో మేబీ. ఇదిగోండి మా మమ్మీ, మా పిన్ని అండి పక్కన తోడికోడళ్ళు, వెనకాల మా రమ్మంటి. మా చిన్నప్పటి నుంచి మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, చుట్టాలు కూడా అవుతారు. ఇంకా వీళ్ళు ముగ్గురు కూర్చుంటే ఫుల్ కబుర్లు అనమాట. నా మేనల్లుడికి వాళ్ళమ్మ రుద్ది మిలమిల మెరిసిపోవాలండి, ఆ లెవెల్లో రుద్దుతుంది. నిన్న ఒక రౌండ్ రుద్దాము చేపను రుద్దినట్టు, మళ్ళీ ఇదిగోండి మళ్ళీ మొదలెట్టాము. పాపం నోట్లో 4 లేని అమాయక బాలుడు. నా పిల్లోడు అయితే ఈ పాటికి నన్ను హట్ లెగు అనేవాడు. వీడు ఎంత అమాయకంగా ఎంత ఇన్నోసెంట్గా కూర్చున్నాడో. ఏదైనా మా వదిన అదృష్టవంతురాలే. ఇంకా మనం ఇచ్చేసాం ఎంట్రీ. మా వదినమ్మ అయిపోగానే చాలా కీన్గా అబ్జర్వ్ చేశానండి, ఎక్కడా తప్పులు చేయకూడదు, ఈరోజు ఎవరితోటి మాటలు పడకూడదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి గైడెన్స్ మనం తీసుకోకూడదని చక్కగా నీట్గా ఫస్ట్ అయితే నూనె రాశాను, తర్వాత కుంకుమ బొట్టు పెట్టాను. ఇంకేం తీసుకున్నాను, ఓకే ఫైన్, గంధం తీసుకుని అలా సుకుమారంగా రుద్దుతున్నాను. ఎందుకంటే నిన్న మేము రుద్దుడికి పాపం చాలా భయంగా కూర్చున్నాడు. నాన్న చాలా స్లోగా రుద్దుతాను నాన్న అని చెప్పి చూసారా ఎంత నైస్గా అలా రుద్దుతున్నాను. నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు రుత్తారండి ఆకులు ఇలా ముంచి. నేను చాలా సీరియల్స్లో అలాగే ఒక ఈవెంట్ పర్సనల్గా కూడా చూశాను, భలే ఫన్నీగా ఉంటుంది వాళ్ళది. మరి మనమైతే డైరెక్ట్ చేతులతో రాస్తాము. నాకు ఎందుకు తేడా ఉందో నాకైతే తెలియదు పర్సనల్గా. సరే కాళ్ళకి అంతా బుగ్గలకి అంతా రాశాను. గట్టిగా రుద్దంటే లేదు రుద్దును, నా మేనల్లుడికి అందిపోతాడు. అసలే సాయంత్రం సంగీత్లో ఇరగదీయాలి మేము, ఇంకా రేపు తెల్లారితే కూడా మెయిన్ ఫంక్షన్ ఉంది అని చెప్పి చక్కగా రుద్ది వాడిని చక్కగా ముద్దు చేసి పక్కకెళ్ళి చేతులు కడుక్కొచ్చి ఇదిగోండి ఇప్పుడు అక్షంతలు వేస్తున్నాను. మళ్ళీ అదే చేత్తో అక్షంతలు వేస్తే పాపం తలంతా ముద్దలుగా పసుపు పడుతుంది కదా. ఇంకా నేను అక్షంతలు వేసే లోపు ఎవరన్నా దూరుతారని ఒకటే అరుపులు అనమాట, ఆగండు అని. మా కేటరింగ్ పిల్లడు టీలు తీసుకొచ్చేస్తాడండి. ఎండలో ఎవడన్నా టీ తాగుతాడా వెరైటీగా? కూల్ డ్రింక్స్ అయ్యమ్మా, కూల్ డ్రింక్స్ అయ్యి. అసలే బుడ్డాడు మేనత్ ఇక్కడ, ఒకటి టీలు ఇస్తే ఎట్లా, కూల్ డ్రింక్ పట్టరా. మా క్రిష్ గాడు, మా సాయమ్మ నా క్లోజ్ సిస్టర్ అండి. ఈ మధ్య బిజీగా ఉండి పాప దొరకట్లేదు. ఇదిగోండి ఇది మా అబ్బాయి కౌశిక్ బాబు. వీళ్ళంతా వీడిని పసుపులో మునిగి తేల్చాలని ఫిక్స్ అయ్యారు. హల్దీ బాత్ ఎంత బాగా చేస్తారో చూడాలి. నాకు ఇష్టమైన క్రేజీ బ్యాచ్ అండి బుడ్డాడితో సహా. ప్రసాదం అండి, ఇందాక మా చెల్లి తీసుకొచ్చింది కదా, బుడ్డోడు పనిచేస్తున్నాడు అందరికి. మా పిన్నండి గుంటూరులో ఉంటారు, మా మమ్మీకి క్లోజ్ సిస్టర్, వాళ్ళ 9 సిబ్లింగ్స్లో. సాయి అండి మా చెల్లి. ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా గిఫ్ట్స్ అని దానికే ఇస్తాము. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి అప్పచెప్పిద్ది అనమాట. అదిగోండి సంచి పక్కన పెట్టుకుంది కొచ్చిలో. ఇక్కడ మీరు మా మేనత్త తెలుసు కదండి, అత్తమ్మ మమ్మీ, అలాగే రైట్ సైడ్ ఉంది మా పిన్ అనమాట. సో తర్వాత ఈ ముగ్గురు అయితే తోడికోడళ్ళు, చక్కగా బాగా కలిసి ఉంటారు.
బుడ్డాడి ఫ్రెండ్స్ అండి. పాపం వీళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట, పసుపు ఎప్పుడు ఇస్తే మేము రాయాలా అని చెప్పి. చూద్దాం ఎంత బాగా రాస్తారో. అనవసరంగా పిల్లలకి ఇష్టం ఉన్నట్టు రుద్దండి, మీ ఇష్టం, ఎంజాయ్ అని చెప్పామండి. ఆ పిల్లల్లో ఒక పిల్లడు పాపం అంటే కావాలని చేయరు కదా, ఎక్కువ పసుపు తీసుకుని అయితే బాగా ముంచేశాడు మొహం అంతా. వీడు కొంచెం ఒక్క నిమిషం ప్యానిక్ అయ్యాడు అనమాట. జాగ్రత్తగా రుద్దితే బెటర్. కంటికి తగలకుండా పోయండి. Jo, it's time for revenge now. Are you okay? Okay. అరే పసుపు ఫేస్ పైన ఆగండి నాన్న, నేను చూపిస్తాను, మీరు ఆగండి. నాన్న తలపైకి నవ్వుతున్నావారా? ఇక్కడ ఊరికే నవ్విద్దామని కుంకుమతో అలా మీసన్లా పెట్టిందండి మా చెల్లి. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు. మా మేనలుడు అండి, వాళ్ళ తాతగారు రారనుకున్నాడు, ఎందుకంటే రేపు ఫంక్షన్ ఈయనే అనమాట, వాళ్ళ ఊర్లో చేసేది. అస్సలు ఆనందం, తాత నువ్వా అని చెప్పి నోరు ఇంత బారుని తెలిసాడు. నానా నోట్లో బఫ్లోస్ వెళ్ళిపోయాయి కొంచెం ఉంటే, ఇప్పటిదాకా తెరవమన్నా తెరవలేదు, పసుపు వెళ్ళిపోద్దని చెప్పి. ఇక్కడ మీరు చూస్తుంది మా అమ్మమ్మ అండి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ. అండ్ ఇటువైపు ఉన్న అమ్మమ్మ ఏమో మా అమ్మమ్మకి తమ్ముడు భార్య, అంటే మరదలు అనమాట. మేము ఎంతమంది ఉన్నా మా అమ్మమ్మకి సరిపోరండి. ఆ తమ్ముడు అండ్ ఆ మరదల్ని చూసుకుంటే ఆవిడకి ఎంత ఆనందం అంటే అసలు సంతోషం సగం బలం అంటారు కదా, అలా ఆవిడకున్న ఆయుష్ అలా డబుల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటుంది. ఎవరికైనా అంతేలేండి, పుట్టింటి ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తే ఎక్కడ లేని ఆనందం, జోష్ వచ్చేస్తుంది. మా అమ్మమ్మ విషయంలో అయితే రియలిస్టిక్గా మేము చూస్తూ ఉంటాం ఇది రెగ్యులర్గా. మా ఊరి మంగళండి, మా అందరికి మా చిన్నప్పటి నుంచి క్రాఫ్ట్ కొట్టిన అంకుల్ అనమాట. మేమంతా ఒక స్టైల్లో రుద్దితే ఈయన స్టైల్లో రుద్దుతున్నారు. లిటరలీ పెద్ద పెద్ద స్పాల్లో బాడీ మసాజ్లు చేస్తారు చూడండి, ప్రెషర్ పాయింట్స్ మీద, ఆ లెవెల్లో రుద్దుతున్నారు. బుడ్డడికి సమ్మగా ఉన్నట్టుంది, బాగా కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అలా మీరు రుద్దితే సాయంత్రం దాకా రుద్దించుకుంటాడేమో అంకుల్ అని చెప్పి కామెడీ చేసాము. చక్కగా పార్ట్ అదిగో మా వదినమ్మ బేసిక్గా నలుగండి. నేను ఫస్ట్ చూస్తే ఆయిల్ అనుకున్నాను, అంతే మేమంతా రాసిన పసుపు ఎండిపోయింది కదా, సో వాటర్ జల్లుతుంది. అదంతా కూడా చక్కగా నలుగులాగా ఒంటి మీద ఉన్న మురికంతా వచ్చేయాలని చెప్పి చక్కగా రుద్ది మరీ మసాజ్ చేసి నలుగు పెట్టారు. ఇంకా వీళ్ళంతా మా వదినమ్మ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. పాపం నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో ఈవెంట్ ఉన్నా కూడా నా మేనల్లుడి మీద ఉన్న ప్రేమతో, ఇష్టంతో అంకుల్ తోటి, మా మామయ్య గారితో వచ్చారు వీళ్ళందరూ కూడా, చక్కగా బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్దామని. సో ఇంకా హల్దీ స్నానం అంటే మంగళ స్నానం అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు జల్లెడ పట్టుకోవడం అంటే మహా ఇష్టం, ఎందుకంటే కొద్దిసేపు ఆ పిల్లలతో స్పెండ్ చేసినట్టుంటుంది. అలాగే ఆ పైన జల్లెల్లో పడ్డ పూరేకలు మధ్య మధ్యలో వాళ్ళ మీద వేస్తూ, నవ్విస్తూ, కవిస్తూ, కబుర్లు చెప్తూ అలా పిల్లలతో స్పెండ్ చేయడం నాకు ఇష్టం. బట్ కొద్దిసేపు పట్టుకుని అయితే ఈ ట్రిప్లో పక్కకి వెళ్ళిపోయాను, బికాస్ చీర అంతా ఆల్మోస్ట్ సగం తడిచింది నాకు. సో తర్వాత సందడంతా ఎలా ఉంటుంది ఏంటి చూసేయండి. ఫస్ట్ వదిన సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే పోయమన్నామండి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అంటున్నారు. ఇంకా భోజనాలు కూడా అవ్వలేదు, కాస్త ఈవెంట్ లేట్ అయిపోయింది సంహౌ. సో ఇంకా స్టార్ట్ చేయండి అని చెప్పి వదినకి వదిన అవుతుంది అనమాట ఆవిడ, ఎవరైతే ఆరెంజ్ శారీలో ఉన్నారో, అండ్ బుడ్డాడికి అత్త అవుతుంది. అందుకని సో ఫస్ట్ అమ్మ కాబట్టి వదినమ్మ పోసిన తర్వాత ఇంకా 1 by 1 ఒక్కొక్కళ్ళం అయితే స్టార్ట్ చేస్తాము. వింటర్ అయితే వేడి నీళ్ళు బకెట్లతో మోసి చాలా ఇబ్బంది పడాలండి, బికాస్ మళ్ళీ వింటర్ వెడ్డింగ్స్లో కూడా ఈ మంగళ స్నానాలు చేసాం మేము. సమ్మర్ కాబట్టి లక్కీగా అలా డైరెక్ట్ ట్యాప్ వాటర్ తెచ్చి ఎంత వాటర్ అయినా తెచ్చేసుకోవచ్చు ఈజీగా, ఎంత వాటర్తో అయినా ఆడుకోవచ్చు. ఇక్కడ ఫోటోషూట్ అండి, ఆ బిందె అలా టంగున దాంట్లో పడాలి బిందెలో అని ఫోటోగ్రాఫర్ ఆవిడ ఇసుకిస్తున్నారు. పాపం వంగి నేనన్నా ఏమండి వంగి లాస్ట్కి బుడ్డడి కాలు మీద వేస్తారో ఏంటి, డైరెక్ట్గా చూసి అందులో పడాలి అని చెప్పి నవ్విస్తున్నాము. ఇంకా పడిన తర్వాత ఏమో పెళ్లిలో ఉంగరాల సీన్ గుర్తొచ్చిందా అని అంటే ఆవిడ నవ్వుకున్నాం అనమాట. ఇంకా అలా కొంచెం కామెడీ అండ్ ఫన్ జరిగింది. బాబు ఇంకా ఈ ఫోటోగ్రఫీ సెషన్ చాలు, లేట్ అయిపోతుందంటే ఇంకా స్టార్ట్ చేయండి అన్నారండి. అదిగోండి మా కృషి తల్లి కూడా వచ్చేసింది, మధ్యలో వెళ్ళి బాదం పాలు తాగొచ్చినట్టుంది. అబ్బో నాకు కూడా దాహం వేస్తుంది, నాకు కూడా ఎవరిని ఇస్తే బాగుండు. మా ఈ ఎల్లో ఫ్రాక్లో ఉన్న
పాప సోఫీ అండి, ఎన్ఆర్ఐ, దుబాయ్లో ఉంటుంది. ఇది ఉంటే ఫుల్ సందడండి మాకు. మా గుండపు నేను వారి బుల్లి ఆడపడుచు అనమాట. నేను పెద్ద ఆడపడుచునైతే ఇది మా బుల్లి ఆడపడుచు. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతావా అంటే నేను అవును అంటుంది. ఇది ఎందుకు అవ్వదో తేల్చాలి పక్కకు తీసుకెళ్ళి. అండ్ వచ్చింది అదిగోండి అటుపక్కకి వెళ్ళి వాళ్ళ అత్త పక్కన నుంచింది చూసారా, అత్త కాదు సారీ నన్నే అత్త అంటుంది. వాళ్ళ పెద్దమ్మ పక్కన నుంచింది. వాళ్ళిద్దరు ఒక జోడీ అనమాట. ఎప్పుడు చూసినా చెవులు కొరుక్కుంటూ ఏంటో మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఫైనల్లీ సందడి స్టార్ట్ అయిపోయింది. అదిగోండి ఒకటేసారి అన్ని చెంబులు కలిపి అయితే పోసేసారు. జల్లెడ ఎక్కడ పడిపోద్దా అనుకున్నాను, అంత ప్రెషర్ వచ్చింది వాటర్లో. గట్టిగా 2 చేతులతో పట్టుకున్నాను. మధ్యలో అమ్మ కృషి చెయ్యరా అంటే చిపో అంది మా అమ్మాయి. సరే ఇంకా ఇక్కడ లేని వాళ్ళని కొంచెం సైకిల్ చేస్తూ గట్టిగా మా బరగొంతులతో అరుస్తూ పిలుస్తూ మరీ పోపించాము. అదిగోండి చెప్పాను, ఇంకా నాన్న నువ్వే తుడుచుకుంటూ నీ కంటిన నూనె అదంతా సున్నిపిండి అవంతా కూడా నువ్వే తుడుచుకుంటూ కూర్చోమ్మ, కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా కూర్చో. ఫుల్ ఆఫ్ వాటర్ ప్రెషర్ వస్తుంది, చక్కగా సందడిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ నీ ఒళ్ళు రుద్దుకో అని చెప్పాము. అదిగోండి మళ్ళీ కంట్లో పడ్డట్టుందండి పాపం. అదిగోండి నీళ్లు స్ప్రింకిల్ చేసి తుడుచుకోమంటే ఇబ్బంది పడుతున్నాడు బాబు. సరే నాన్న చేతిలో వేస్తాను, కొంచెం నువ్వే తుడుచుకో అని వేస్తున్నాను. ఇంకా కొంచెంగా తుడుచుకుంటూ పాపం బెటర్ అవుతూ పర్లేదు అత్త ఐఎమ్ ఫైన్ అంటున్నాడు. కానీ ఎక్కడో లోపల నాకు కొంచెం దిగులుగా అనిపించింది. అయ్యో పాపం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు, ఇంకా తొందరగా అయిపోతే బాగుండు అనిపించిందండి. కాకపోతే చిన్నోడు ఫ్రెండ్స్ అందరూ కూడా పిచికారీస్ పట్టుకుని మేము ఎప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి అటాక్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఆ గ్రూప్ ఎదురు చూస్తున్నారు. అటు వాళ్ళని చూస్తూ ఇంకా వీడినే ఓర్పుగా ఉండి నాన్న బంగారం కదా, ఈ ఈవెంట్ కోసం ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసామమ్మా, కొంచెం ఓర్చుకో నాన్న, లేదంటే ఏదైనా టిష్యూ పేపర్స్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ తెచ్చి అద్దుకుంటావా అంటే ఏమొద్దు ఐఎమ్ ఫైన్ అన్నాడండి. అమ్మ దేవుడి దేవల్ల కొద్దిసేపటికే తను తేరుకుని ఐఎమ్ ఫైన్ అన్నాడు. పాపం అర్థం చేసుకుంటాడండి. అండ్ వెంటనే ఇంకా మళ్ళీ మేము మంగళ స్నానం అయితే మళ్ళీ కంటిన్యూ చేసాము. ఫస్ట్ ఇలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ ఇలా పోసేసారు. తర్వాత ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కళ్ళం పోసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అయితే ఎంజాయ్ చేసాము. ఎంత బాగుంటుందోనండి మంగళ స్నానం. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళ సెరమనీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈవెంట్ ఇది. చూసారా నా జాబ్, ఇందాక చెప్పాను కదా నాకు మహా ఇష్టం. గులాబీ రేకులు ఆ పైనవన్నీ తీసి మళ్ళీ పిల్లోడి మీద వేస్తున్నాను. ఆ రేకులు వెళ్ళి ఎక్కడ కంట్లో పడి మళ్ళీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడో అని టెన్షన్ పడుతూ చెప్పానండి, నాన్న నేనే వేస్తున్నాను, మీద పడ్డా జస్ట్ ఇగ్నోర్ చెయ్యి, కంట్లో పడవలే అని. ఇదిగోండి అటువైపు మా వదినాళ్ళ ఫ్యామిలీస్ అండ్ ఇటువైపు కొంచెం అన్నయ్య సైడ్ మా గ్రూప్, అలా వన్ బై వన్ పోసుకుంటూ ఇంకా మెల్లగా అయితే స్నానం ముగించేసాము. ఇంకా నా టర్న్ వచ్చింది అనిపించిందండి. ఇంకా సరే వెళ్దాం పాపము. అత్త మరి నువ్వు పోయివా అన్నాడు. ఉండు నాన్న అని చెప్పి కనుసాయిగతో ఇలా అనగానే మా చెల్లి వచ్చింది. చెప్పాను కదండి మహా ఇష్టం నేనంటే. పాప నన్ను కనిపెట్టుకుని ఉంటుంది. అక్క నువ్వు వెళ్ళు నేను పట్టుకుంటానంది. ఇదిగోండి నా టర్న్. మా వదిన వచ్చి మధ్యలో కొడుకు తుడుచుకుంటుంది. అమ్మ ప్రేమేనండి, మీరు ఎన్నన్నా చెప్పండి. అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తూనే ర్యాండమ్గా కొడుకుని గమనించుకుంటూ వాడికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా తుడుస్తూ ప్రేమగా మళ్ళీ అరవకుండా ఓర్పుగా నాన్న ఎలా ఉంది అమ్మ నాన్న అనుకుంటూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదైతే అసలు అల్టిమేట్. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను పెట్టాడు అంటారు కదండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు నిజంగా ఆ స్టేట్మెంట్ నిజం అనిపిస్తుంది. చక్కగా పోపించుకుంటున్నాడు బంగారు కొండ. ఇంకా వచ్చింది నాన్న, ఇంకా అయిపోయిందిలే వెళ్ళిపోదాం. పాప ఆకలేస్తుందా అని అడిగాను, లేదన్నాడు. ఏమన్నా బాదం పాలు ఏమైనా తెస్తావా నాన్న అంటే వద్దు అత్త, తాగుతావా నాన్న అంటే వద్దన్నాడు. సరే అదిగోండి ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళని చూసి మొహంలో చిరునవ్వు వచ్చింది మా చిన్నోడికి. ఇంకా సరే ఇంకా మేము పెద్దవాళ్ళని తప్పుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనిపించిందండి. ఇంకా నేను అన్నాను ఇంకా ఎనఫ్ ఆఫ్ దిస్ పెద్దవాళ్ళ సందడి, మనం వెళ్ళిపోదాం పక్కకి, ఇంకా పిల్లలు వస్తారు వాళ్ళు పోస్తేనే మన చిన్నోడికి ఆనందం అని చెప్పాను. ఇంకొంతమంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అయిపోతుందని మా వదిన ఆపితే ఇంకా సరే అని గబగబా వాళ్ళని కూడా పిలిచి పోపించేసామండి. చల్లని బాదం పాలు ఏం లాక్కున్నాడండి మా అబ్బాయి, ఏం తాగుతావులేమా అని. ఇక్కడ బాబుకి స్నానం చేయించాలి రండి అంటే ఎవరు కదలట్లేదు. ఎవరన్నా తడవాలని ఉంటే రండి, ఇంకొక జత బట్టలు ఉంటే రండి, ఇలా పిలుస్తే లభిస్తారేమో. అమ్మ ఫైనల్లీ బాటిల్ తీసుకున్నానండి. ఇందాక బాటిల్ తీసుకోగానే నా కొడుకు వచ్చి లాక్కున్నాడు, ఏం తాగుతావులే అని. మాలో ఉన్న కళాపోషణ అంతా చూపించామండి. పసుపు చల్లమన్నారు గాల్లోకి. అంటే మీ హ్యాండ్స్ రాకూడదు అన్నమాట మాకు, అది అందుకని ఫోర్స్గా వేయాలి. మేము చెప్తాను స్ట్రైట్ కూర్చోండి, స్ట్రైట్ కూర్చో, అలా ఉండు. వంకర వచ్చింది జోషి, లెఫ్ట్ కొంచెం ఓకే.
నువ్వు చెప్తావా? మాకు రెడీ 1 2 3 చెప్పండి. మేడం నేను 1 2 3 అంటాను. 3 అనగానే ఒకేసారి అమ్మా. మేడం మీరు కొంచెం ముందు రండి. రెడీ 1 2 3. కదలకూడదు, నువ్వు కదలకూడదు, అంతా అక్కడే ఉండాలి. మళ్ళీ అవునా? ఆ హ్యాండ్ ఆ పాప మీద వేసుకోరా. రైట్ మేడం, కొంచెం ఈ హ్యాండ్ దగ్గర మేడం మీరు ఆ హ్యాండ్ పాప మీద తీసుకోండి. యాస్ రెడీ, యాస్ రెడీ. వన్ మోర్ జోష్, ఈ హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ కూడా వాడు. యాస్ రెడీ, యాస్ రెడీ, రెడీ. అదే యాస్ రెడీ. వన్ మోర్ రైట్. పసుపు తీసుకోండి మేడం. మేడం పసుపు తీసుకోండి. ఇద్దరు తీసుకోండి చాలు. ఇద్దరు తీసుకోండి. విషయం ఏంటంటే అలా జమ్ అని ఫోటోలు దిగాక మేడం మీరు ఇందాక పసుపు గాల్లోకి వేశారు కదా, ఆ ఫొటోస్ సరిగ్గా రాలేదన్నారు. పసుపు తీసుకోమంటే పసుపు అయిపోయిందనమాట. ఇంట్లో కేటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంట ఉండే పసుపు తెచ్చి మళ్ళీ రీటేక్ చేసాం ఇది. ఇంకా మగపిల్లలందరూ బిందెలతో సిద్ధమైపోయారండి. మధ్యలో మా కృషిగడ్ కూడా జాయిన్ అయింది. ఒక్కటేసారి జమ్ అని చెప్పి స్ప్లాష్ కొట్టండి అంటున్నారు. నాకేమో చెవుల్లోకి వెళ్తాయని భయం వేస్తుంది. మా మేనత్త మా మేనమావ అండి, ఫుల్ లైవ్లీ కపుల్ అనమాట. సో లవింగ్. ఇప్పుడే మావయ్య వచ్చారు, ఇందాక అత్త మిస్సింగ్, ఇప్పుడు మావయ్య వచ్చారు. సో ఇద్దరు కలిసారు కాబట్టి నీళ్లు బుడ్డడికి నీళ్లు పోస్తారండి. ఇక్కడ వైట్ షర్ట్లో ఉన్నాయన మా బాబాయ్ అండి, మా అందరికి పెద్ద దిక్కు. లేట్గా చాలా స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చారు ఫోన్ మాట్లాడుకుంటూ. పిల్లలందరూ అటాక్ స్వామి తాత అని చెప్పి ఇంకా ఆయన మీదకి పిచ్చికారీలు పట్టుకున్నారు. అమ్మో వద్దునా నాకు కోప్పడతారు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చారంటే. లేదు మమ్మీ తాత తడవాల్సిందే అని చెప్పి టోటల్గా ముంచేస్తారు ఆయన. పిల్లని ముంచెత్తి లేపేస్తున్నారు పిల్లలందరూ. పాప ఆయనకి ఖాళీ బిందె ఒకటి ఇచ్చారండి. రివర్స్ కొట్టండి బాబాయ్ అంటే ఇందులో నీళ్లు లేవమ్మా అంటున్నారు. పిల్లలతో అమ్మ బాబోయ్ ఈ జెన్సీ కిడ్స్తో అస్సలు పెట్టుకోకూడదు. ఫోన్ ఉందా? ఇంకా అయిపోయిందండి. బాబాయ్ రెడీ ఫర్ రివెంజ్. ఫస్ట్ మా అమ్మాయి మీద పోస్తారు వచ్చి. మనం చాలా స్మార్ట్గా చేతిలో స్మార్ట్ ఫోన్ ఒకటి వేసుకుని తప్పించుకున్నామండి, కానీ ముంచారు నన్ను కూడా. ఇక్కడ మా సోఫీకి పాపం బిందె దొరకలేదండి. అదేదో పెయింట్ బకెట్టో మరి ఏదో పెరుగు బకెట్టో తెచ్చేసుకుంది లోపలికి వెళ్ళి. పాపం అమాయకంగా బకెట్ నీళ్ళు తెచ్చి మా కృషికి ఇస్తే ఇద్దరు కలిపి అన్యాయం అండి దాన్ని అటాక్ చేస్తారు పాపం. ఈ వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండి. మా పిన్ని బాబాయి మా చెల్లి కూడా వచ్చారు. ఆయనకి ఏంటో ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చింది. మరి వాటర్ అయిపోయినాయా లేకపోతే ఇంకొక బిందె నీళ్ళు అడుగుతున్నారో మరి. పక్కకు వచ్చి ఈ పిల్లలు అసలు వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు ఆయన్ని పట్టించుకోకుండా. ఇదిగోండి ఇంకొకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి మరీ పోసేసుకున్నారు. ఈ బుడ్డోడైతే పాపం చెవులు మూసుకుంటున్నాడు. చెవుల్లో అంటే మీద నీళ్ళు పడ్డా పర్లేదు, చెవుల్లోకి వెళ్ళకూడదు అనమాట. ఫుల్ తడిచిపోయి వచ్చాము. ఒక్క నిమిషం ఫుల్ తడిచిపోయి వచ్చాము. అక్కడ రెచ్చిపోయాము ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని. ఇక్కడికి వచ్చాక స్నానం మా ఇంట వంట లేదు, మొహాలు కడుకుని చీరలు మార్చడమే. అవునా అంతేనా? పొద్దున కూడా చేయాలి. నా బంగారం గోడ మీద నీళ్ళు కొట్టా. నా బంగారమే. నా అల్లుడికి మ్యాచ్ అయ్యేలా చకచకా స్నానం చేసి బ్రౌన్ కలర్ పట్టు చీర కట్టుకుని వచ్చేసానండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇటుపక్క కూలర్ అటుపక్క కూలర్ పెట్టారు. ఈ కూలర్ గాలికి ఆ కూలర్లోకి వెళ్ళి కూర్చుంటానేమో అన్నంత గాలి వస్తుంది.
మీ సాయిబిన్ ఏంటమ్మా అసలు ఏంది జీవితం అన్నట్టు ఉంటుంది అబ్బాయి. మా అమ్మాయికి నా కజిన్కి ఫోన్ ఇచ్చానండి, రికార్డ్ చేయండి రా కాసేపు అని చెప్పి. డింగ్ డింగ్ అని చెప్పి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తున్నారు. పైగా కామెంటింగ్ చూసారా, పక్కన గ్రీన్ శారీలో ఉన్న మా చెల్లి గురించి, మీ చెల్లి ఏంటమ్మా, మీ పిన్ ఏంటమ్మా ఏదో జీవితం కోల్పోయినట్టు నుంచింది అని అంటున్నాడు. మా చెల్లి ఆ వీడియో చూసిందండి, చెప్తా ఈసారి చౌబాబాయ్ పని వెళ్ళాక అని అంటుంది. తను ఎందుకు నుంచిందంటే గిఫ్ట్ కలెక్షన్ అండి. పాపం ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా తనకే ఇస్తాము, చాలా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా గిఫ్ట్స్ అని తీసుకుని మళ్ళీ చక్కగా అప్పు చెప్తుంది, 1 రూపీతో సహా రాసి పెడుతుంది అనమాట. మా మేనత్త మేనమావ అండి నా ఫేవరెట్. మీకు చెప్పి బోర్ కొట్టిస్తున్నానేమో, బట్ ఎన్నిసార్లు చెప్పినా నాకు బోర్ కొట్టదు ఈ మాట. చిన్నప్పటి నుంచి అంత అలవాటు అనమాట. బుడ్డడికి స్నానం అయిపోయింది కదా, అక్షింతల ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇందాక మీరు నన్ను చూస్తారు కదా, మళ్ళీ కుదిరితే ఇంకేమైనా చూపిస్తా. వివాహ భోజనంబు లాగా పంచల భోజనంబు స్టార్ట్ అయిపోయిందండి. మా రాజేష్ బ్రో హాయ్ చెప్తున్నాడు, రాకేష్ బ్రో హాయ్, పునమక హాయ్, అదిగోండి మా పిన్ని, మా సౌజన్యక్క. అండ్ మీకు తెలియదు కానీ నాకు వీళ్ళంతా చాలా క్లోజ్ అండి ఈ పిల్లలు. ఇదిగోండి మా అరుణమ్మమ్మ గ్లామర్ క్వీన్, నిజంగా ఇంత ఏజ్ వచ్చినా చక్కగా ఉంటారు, కలర్ఫుల్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు బ్రైట్గా. నా అల్లుడి ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా. ఎవరు ముఖ్యం? నువ్వు ముఖ్యమా? మా చిన్న సూపర్ ఫాస్ట్. నా మనవాళ్ళిద్దరూ హాయ్ అని చెప్పేస్తున్నారండి. డబ్బులు వెనక్కి పడాలండి. ఎవరు పెద్ద తీస్తున్నా జోషి ఇక్కడ నా అల్లుడి నానమ్మలండి అందరూ. అక్కడ మా మమ్మీ ఉన్నారు స్టేజ్ మీద, అందుకే పెద్ద తీస్తున్నా అంటున్నాడు మా అన్నయ్య. ఏంటంటే గిఫ్ట్లు ఇస్తున్నారనమాట ఒక్కొక్కళ్ళు. ఏ నాన్న ఎంత బరువుగా ఉన్నాయి ఏంటని కామెడీ చేస్తున్నాము. అన్నయ్య ఏమో దండం పెట్టమ్మా లెగిసి కాళ్ళకి దండం పెట్టని సాగి చేస్తుంటే పాపం చిన్నోడికి అర్థం అవట్లేదు. పర్లేదులే నాన్న అంటుంటే ఇదిగో మొత్తానికి ముందుకైతే కదిలాడు అనమాట. కాళ్ళు అవుతాడు. మా అమ్మ కాసేపు నుంచో వేరే గ్రూప్ వస్తున్నారు ఫోటోలు దిగుదామంటే వద్దులేరా కాళ్ళు ఆగుతున్నాయి అంటుందండి. రాత్రి అంతా ఎగిరి సంగీత్లో గోల్ చేసిన మాకే కాళ్ళ నొప్పులు లేవు, వీళ్ళు పెద్దళ్ళు అయిపోయి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఏంటండి ఫోటో దిగడానికి. ఇంకా ఫ్యామిలీ ఫోటో అని చావగొట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా అదిగోండి నా మనవాళ్ళు ఇద్దరు. మనవడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి, వరుసకు మనవాళ్ళే అవుతారు, కొన్ని రిలేషన్స్ అంతే. మీరు ఇప్పుడు దాని గురించి బొరగొక్కుని ఆలోచించకండి. జామ్ అని ఫ్యామిలీ ఫొటోస్ అయితే లాగిచ్చేసాము. అబ్బా ఈ కూలర్ గాలి ఏంట్రా బాబు, వేడిగా ఉందని కూలర్స్ పెట్టుకుంటే మనశ్శాంతి లేదండి బాబు. నా జుట్టు చూసారా, ఉన్న 4 ఏకులు పోయి బట్టలు వచ్చేసేలా ఉంది ఫంక్షన్ అయ్యేసరికి. చెప్తున్నాగా సీరియస్లీ, ఈ కూలర్లోంచి ఆ కూలర్లోకి వెళ్ళి కూర్చునేలా ఉన్నాను ఫంక్షన్ అయ్యేసరికి. ఇది సొరకాయ క్యారెట్ హల్వా అండి, ఫుల్ మన ఇండియన్ ఫ్లాగ్ లాగా భలే ఉంది. కోవైస్ చేశారు. వేడివేడిగా కరకరలాడే పచ్చి మిర్చి, పైన కరకర లోపల స్మూత్ ముక్కల పులుసు, ఫ్రెష్గా సీజన్లో వచ్చే మామిడికాయ తురుము పచ్చడి. ముద్దు పెట్టమని రాక కనీసం పెళ్ళి పెట్టానే. మా బంగారు కొండ నేను అడగకుండా నా కాళ్ళకి దండం పెడతాడు. కొంతమంది అడిగి మరీ పెట్టించుకుంటారు వెరైటీగా. అసలే బుడ్డాడు మేనత్. ఇక్కడ అంబులన్ కవర్ అండి, ఎన్ని తెచ్చినా అక్షయ పాత్రలాగా అలా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి. అంతమంది వచ్చారు. హే జోషి, నీకేంట్రో ఈ స్పెషల్ బౌల్ వచ్చింది చేయగడగడానికి. ఇప్పుడు చేయగడిగిన తర్వాత మన జేబులు ఖాళీ అవుతాయే ఏంటి కొంపదీసి. అదిగోండి మా వెంకటేష్ బ్రో. నేను ఈ బ్రో తోటే రీల్ చేశానండి, చాలామంది తప్పుగా అనుకున్నారు. నేను జస్ట్ కామెడీ కోసమే చేశాను, అది అర్థం చేసుకోండి. అండ్ తర్వాత మా అమ్మమ్మ అండి లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను గోరింటాకు పెట్టుకోవడం. ఆవిడకి ఆనందం ఏమో కానీ నాకైతే పిచ్చి ఆనందంగా ఉంది. సూపర్ అమ్మమ్మ. యాక్చువల్గా వద్దనుకున్నా, ఇప్పుడు పెట్టించుకుంటాను నేను కూడా నీకు తోడుగా. ఎంత బాగుందో, సూపర్. చాలా జలసీగా ఉంది ఈ గ్రూప్ని చూస్తుంటే. ఎంత కుళ్ళొచ్చేస్తుందో. ఎర్రటి ఎండలో అక్కడ భోజనాలు చేసి చెమటలు కక్కుంటూ వచ్చాము. మేము కూడా డ్రెస్సులు మార్చుకుని సంగీత్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం ఉంటే ప్యాకెట్లో కూర్చున్నాం రాత్రికి. కొద్దిసేపు అలా నడుమాల్చుకుందాం అనుకున్నానండి. ఎక్కడ నడుమాల్చుకొని ఇస్తారు, అసలే బుడ్డాడు మేనత్. ఇక్కడ చేతుల నిండా గోరింటాకు. ఫస్ట్ కొంచెం అరబిక్ డిజైన్ పెట్టించుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. మా వదిన అస్సలు ఊరుకోలేదు. ఇంటి ఆడపిల్ల చేతులు నిండా పెట్టించుకోవాలి కళగా అనంది. ఈ మెహందీ పెట్టే అమ్మాయి నా మోచే ఇరిచేసే లెవెల్లో 3 సార్లు డింగ్ డింగ్ అని చెప్పి దిండుకేసి కుద్దిందండి. అంటే అలా కూర్చోవాలి కాబోలు. నేను మామూలుగా క్యాజువల్గా కూర్చున్నాను. సరే ఇది అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం, స్నాక్స్ ఎంజాయ్ చేసి అనుకుంటే కాదు సంగీత్ ప్రాక్టీస్ అన్నారు. ఇప్పుడు ఇదే అపియరెన్స్
ఫ్రెండ్స్ తోటి పిచ్చిగా ఒక ముడేసుకుని సంగీత్ ప్రాక్టీస్కి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ నుంచి. అండ్ తర్వాత అక్కడ అదిగోండి మా మేనత్త పక్కన కూర్చుని ఇదిగోమ్మ ఇలా పెట్టించుకున్నాను చక్కగా నిండుగా పెట్టించుకో అని ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు మాస్టర్ చెలరేగిపోతామని చెప్పి 2 చేతులు నిండా పెట్టించుకున్నాను. తర్వాత దాని మెయింటెనెన్స్ ఎండేదాకా ఆ కష్టాలు వేరే అనుకోండి. ఇంకే ఉంది, నా గోరింటాకు మా అమ్మాయికి, మా అమ్మాయి గోరింటాకు మా చెల్లికి అలా ఒకళ్ళకొకళ్ళం శుభ్రంగా పూసుకున్నాం బట్టల నిండా. తర్వాత ఇన్నోసెంట్గా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా జరిగింది అని చెప్పాము. దాచేస్తా టైర్లు పర్వతక్క ఇక్కడ నుంచి ఇక్కడికే పెడతానంటే ఇక్కడ దాకా పెట్టమన్నా. అసలే బుడ్డాడు మేనత్ ఇక్కడ అని చెప్పా. మేనత్కి అందరికంటే ఎక్కువ పెట్టాలి కదా. అదే నా మేనత్కి నాకంటే ఎక్కువ పెట్టాలి అని చెప్పా. నా పిల్లక సైజ్ చూసారా అండి, కూలర్ గాలికి సుగమైపోయింది. మార్కెట్లో అమ్మే కొత్తిమీర కట్టలు ఇంకా పెద్దగా ఉంటాయేమో నా పిల్లక కంటే. ఫస్ట్ అయితే నా మేనల్లుడు అండ్ ఫ్రెండ్స్ గ్రూప్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండిపోయిన మెహందీ చేత్తో అష్ట కష్టాలు పడుతూ ఫోన్ పట్టుకుని మీకు ఏదో చూపించాలనే తపంతో చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా నేను మా అమ్మాయి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా గ్రూప్ ఎంట్రీ కుర్చీని మడతపెట్టి సాంగ్ స్టేజ్ని తిప్పి చేస్తాము. రెచ్చిపోయి చేస్తూ తర్వాత సడన్గా గుర్తొచ్చింది సాయంత్రం నేను వేసుకునేది ఫ్రాక్ కదా, మడతపెట్టి స్టెప్ ఎలా చేయాలి అని. ఏం కాదు మేడం చేసేయగలరు మీరు అని తెగ ఎంకరేజ్ చేశాడు అబ్బాయి. మర్చిపోయానండి ఈ కొరియోగ్రాఫర్ మనీష్ పిల్లోడు భలే నేర్పించాడండి, సూపర్ అసలు. ఎదురుగుండా ఉన్న ఖాళీ కుర్చీలు చూస్తూ తెగ ఇన్స్పైర్ అయ్యి తెగ చేసాము. మామూలుగా లేదు మా ప్రాక్టీస్. యాక్చువల్గా రియల్గా చేసినప్పటికంటే కూడా ప్రాక్టీసే ఫుల్ మజా వచ్చింది. తర్వాత ఒక్క పాటతో మా ఎనర్జీ లెవెల్స్ ఏం పెద్ద అయిపోలేదండి. లేదు మాకు ఇంకో పాట నేర్పించాల్సిందే అని చెప్పి ఆ పిల్లోని పక్కకి వెళ్ళనివ్వకుండా మా అన్నయ్య కోరకండి గోల్డెన్ స్పారో చేయాలి చెల్లి నువ్వు అని అడిగాడు. సరే అందరం కలిసి ఒక్కదాన్నే చేస్తే మీరు అంతా దడుచుకుని వెళ్ళిపోతారనిపించింది. అట్లా కాదని చెప్పి నా ఫ్యామిలీ సపోర్ట్ మా చెల్లిని జాయిన్ అవ్వమన్నాను. గోల్డెన్ స్పారో అని చెప్పి తెగెగిరాము. చాలా బాగా వచ్చిందండి. ఈవినింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా కుదిరితే వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అలా ప్రాక్టీస్లు అవుతూ ఉండగా సడన్గా మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మని తీసుకొచ్చారండి. ఈరోజు మా అత్తమ్మ బర్త్డే, మీకు నేను చెప్పాను కదా వ్లాగ్ స్టార్టింగ్లో. సో అప్పుడు 72nd or 73rd బర్త్డే, ఐ డోంట్ రిమెంబర్ అండి ఎగ్జాక్ట్గా. అదిగోండి ఆడపడుచులు ఇద్దరు కూర్చుని చాలా ప్రేమగా నాకు ఇవిడ అత్త అవుతారు నా పక్కన. నేను కూడా నా ఛాన్స్ వచ్చేసింది, తినిపించేశాను. సడన్గా అన్నయ్య కేక్ తెప్పించాడు. సరే ఇంకా టైం ఉంది కదా ఈవినింగ్ సంగీత్కి అని చెప్పి పాపం ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. ఎంత పెద్ద అయ్యే కొద్దీ వీళ్ళు పసిపిల్లలతో సమానం అండి. డెఫినెట్గా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే స్పెషల్లీ 60+ వాళ్ళకి ఇలా కేక్ తెప్పించి ఖచ్చితంగా కోపించి కొద్దిసేపు సందడి చేయండి. 5 నిమిషాలు మీరు చేసే సందడి వాళ్ళకి ఎంతో ఆయుష్ని పెంచుతుంది. సో నేనైతే ఫాలో అవుతానండి ఖచ్చితంగా. అసలే సంగీత్ ప్రాక్టీస్లో ఉన్నాం కదా, మహా ఊపు మీద ఉన్నాము. ఇంకేంటి డీజే గ్రూప్ కూడా వచ్చింది. అరే ఓ పాట అందుకోండి రో అని ఒక అరపర్సన్ స్టేజ్ మీద నుండి. ఇంకా అది పాట పెట్టంగానే ఇంకా మా డ్యాన్స్ చూడండి ఫుల్ కామెడీ. లిటరలీ సర్కస్లో కోతులు ఎగిరినట్టు ఎగిరాము. దాని తర్వాత మాకు వచ్చిన కామెంట్ ఏంటో తెలుసు, ఎగిరారు మీరు అని చెప్పి ఫుల్ ఏడిపించారు మమ్మల్ని. నేను మా చెల్లి చూడండి ఎక్కడ లేని ఊపు అనమాట మాకు. ఆ ఊపులో చేతుకున్న మెహందీ సంగతి మర్చిపోయాము. ఇంకా పేడ పిడకలు జల్లినట్టు అలా చప్పట్లు కొట్టుకుంటా మొత్తం డిజైన్ అంతా పెంట చేసుకున్నాం అనమాట. అదిగోండి మాకు అసలు సెన్స్లో లేము టోటల్గా. ఇంకా అలా ఏం చేయాలో అర్థం కాక ఆవిడ చుట్టూ రింగా రోజెస్ అనుకుంటా తిరిగి లాస్ట్కి పక్కనున్న మా మేనల్లుడు ఫ్రెండ్స్ అడిగారు ఏంటంటే రింగా రోజెస్ చేశారు శుభ్రంగా డ్యాన్స్ చేయక అని. మాకేమొచ్చి రమాబొందా జస్ట్ ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాం అన్నాను. అలా కాసేపు ఊరికే సందడి చేసి ఈ బర్త్డే సెలబ్రేషన్ని ముగించామన్నమాట. మా సిస్టరు మా అమ్మాయి ఏంటో చెవిలో కొరుక్కున్నారండి. ఇక్కడ కొత్త రకం స్టెప్ ఫాలో అయ్యారండి, చూసారా? నా వెనకాల నా సీటు ఆయిగొట్టారు. తర్వాత ఇంకా వామ్మో ఇంక వీళ్ళు కొడితే ఇంకా సాయంత్రం సంగీతకు పనికిరానని చెప్పి వెనక్కి పరిగెత్తడం మొదలెట్టాను. మొత్తానికైతే సందడిగా ముగిసింది అది. ఇక్కడ గ్రాండ్ ఫినాలే లాగా మంచి ఫాస్ట్ బీట్ ఒకటి పెట్టాడండి. మా అమ్మాయి చూసారా దీనికి ఎక్కడ ఆగట్లేదు. మా చెల్లేమో అమ్మ మీతో నేను ఇంకా కాంపిటేటివ్గా ఉండని పక్కకెళ్ళింది. వదినమ్మ పక్కన ఆడబిడ్డలు ఇద్దరు కూర్చుని ఏదో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఆ చేతులు చూపిస్తూ ఆ మెహందీ చూపించాలనే తప్పననుకుంటా పాపం. అది కూడా ఎలా చూపిస్తున్నారు చూడండి, ఇద్దరు సేమ్ హ్యాండ్ డింగ్మని. మా చెల్లి సడన్గా చేతులు ఎందుకు చూపిస్తున్నారు అనగానే కిందకి పెట్టేసింది మా పిన్ని. మా మమ్మీకి ఇంకా రియలైజేషన్ రాలేదు. అలాగే నుంచుని పక్కన కూర్చుని ఫోటోలు లాగిచ్చేసారు. ప్రాక్టీస్కి వెళ్తున్నామండి. సో మరుగు మీద లైటింగ్ ఎలా ఉందో నాకు తెలీదు, జస్ట్ ర్యాండమ్గా చూపించుకుంటూ వెళ్తున్నాను. ఎంత కనిపిస్తే అంత, ప్లీజ్ అడ్జస్ట్. డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నానేంటి, ఐఎమ్ సో సారీ. డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది, సంగీత్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో పర్ఫార్మెన్సెస్ చూసి ఎవరు ఎంత పడిపోకుండా ఉంటారో చూడాలి పరుగులు పెట్టకుండా. సో ఎవరు ఎంతమంది యాక్టివ్గా వేస్తారో కూడా తెలీదు. లెట్స్ గో అండ్ సీ. అది నిజంగానే బ్యూటిఫుల్గా ఉన్నారు మా రోజీ మేడం. అబ్బో మా యాంకర్ పాప నన్నే పొగుడుతుందండి అన్నట్టు నా ముద్దు పేరు రోజీ, ఇంట్లో అలా పిలుస్తారు. ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఈ లోపు మా టీం అందరూ కూడా ఒక 2-3 సాంగ్స్తో ఈరోజు ఈవెంట్ని స్టార్ట్ చేస్తారు.
ఏ జోషిత్ వచ్చావా? ఫ్రెండ్స్ అందరు కూడా ఇగో మీ మేనత్ రోజీ గారు వెయిటింగ్ చూడని కోసం. ఎస్, ఇలా చైర్స్ ఉన్నాయి, ఇటు వచ్చేసేయండి అందరు కూడా. అండ్ ఎస్, రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆన్ స్టేజ్. సో ఒక 2-3 సాంగ్స్ మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ చేశాక 1 by 1 ఫ్యామిలీ మెంబర్స్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అలా ఆనందంగా యాంకర్ గ్రూప్ పాటలకి డ్యాన్స్ స్టార్ట్ చేయగానే సన్నగా తుప్పర్ స్టార్ట్ అయిందండి. నా గుండెలో దడ అనమాట. అయ్యో, ఇంత ప్రాక్టీస్ చేసి ఇంత ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ చూసే మేము ప్రోగ్రామ్ అది సెట్ చేసుకున్నాము. వర్షం స్టార్ట్ అయింది, కొద్దిసేపట్లో ఆగిపోతే బాగుండు పర్ఫార్మెన్సెస్కి. చూడాలి మరి. అస్సలు అనుకోలేదు రెయిన్ వస్తుందని. మొత్తం స్టేజ్ మీద ఉన్న గ్రూప్ అంతా వెనకాల ఉన్న చావడిలోకి వెళ్ళిపోయారండి. మొత్తం అదంతా తడిచిపోయింది. ఇంకా అసలు ఆ పైన చూసారా డ్రాప్స్, పైన ఫ్లవర్ డిజైన్ ఉన్న చోట అయితే ఇలా నీళ్ళు అలా స్టాగ్నెంట్గా అలా నిలిచిపోయినాయి. ఇంకా గ్రూప్ అంతా అటుపక్క భోజనాల టెంట్ అయితే వాటర్ ప్రూఫ్ అనమాట. కొంచెం అందరినీ అటు డైరెక్ట్ చేసి కొద్దిసేపు ఉండండి అని అన్నాము. ఇంకా అందరి మొహాల్లో స్మైల్ పోయింది. అందరం బిక్క మొహాలు వేసుకుని ఇంకా లిటరలీ ఏడుపు ఒకటే తక్కువ నాకైతే. అయ్యో భగవంతుడా ఏంటిది అని బాబాని తలుచుకుంటూ నుంచున్నానండి. దయచేసి దీని ఆపే 10 నిమిషాల్లో వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ అని చెప్పి. ఫస్ట్ ఆ టెంట్ కింద ఉన్న వంట మొత్తం ఇటు షిఫ్ట్ చేశారండి. మొత్తం పైన ఈ ఒక్క టెంట్ ఒక్కటే వాటర్ పడట్లేదు కిందకి. ఆ రిమైనింగ్ టెంట్స్ అన్నీ కూడా నీళ్ళు కారిపోతున్నాయి. వాటర్ ప్రూఫ్ వేస్తే ఇంత అందం రాదండి అంటే మేము సరే వెదర్ ఫోర్కాస్ట్ చూసి వద్దని చెప్పి వేయించాము. కాకపోతే అది వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ స్టేజ్ అంతా కూడా తడిచింది. అదిగోండి మా మెయిడ్ మూడ్ చేస్తుంది. అండ్ పైన ఈ నీళ్ళన్నీ ఎలా ఇదవుతాయంటే గాలికి పోతాయి మేడం, లేదంటే ఒక కర్ర పెట్టి పైకి అలా తోస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తుందని అంటున్నాడు. మరి ఏమవుతుందో ఏంటో తెలియదండి. ప్రస్తుతానికైతే అందరు వెయిటింగ్, కూర్చోలేదు. ఆ కుర్చీలన్నీ తుడిసేస్తే కూర్చోవాలని చూస్తున్నాం. ఈ స్టేజ్ అంతా కార్పెట్ అయితే వేయించారండి ప్రస్తుతానికి. ఇంకా కుర్చీల సంగతి ఏంటో చూడాలి. ఈ కార్పెట్ అయితే తడవదంటండి, వర్షం పడ్డా కూడా ఇదైతే తడవదంటున్నారు. పైన ఎంత పిచ్చి గాలి వస్తుంది అసలు. చూడండి ఆ ఫ్లవర్ ఎంతలా ఊగిపోతుందో. అయినా సరే వర్షం లైట్గా తుప్పరగా ఉందంటున్నారు. మరి ఏమో ఎంతసేపు పడుతుందో ఏంటో తెలియట్లేదు ఇప్పుడు. మరి పిల్లలు చాలా కష్టపడి చెప్పారు, పిల్లలు చాలా కష్టపడి డబుల్ లేయర్ వేస్తున్నారండి. పాపం వీళ్ళ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇది ఈ సింగిల్ లేయర్ వేసినా తడవదన్నారు. మరి ఎందుకో డబుల్ సెక్యూరిటీ కోసం అనుకుంటే డబుల్ లేయర్ వేస్తున్నారు. గోదావరి గట్టు మీద సాంగ్తో అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారండి. ఎంత బాగా చేశారో. అమ్మ, మొత్తానికి ప్రోగ్రామ్ రీస్టార్ట్ అయిందండి. మా బాబాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్ని కొంతమంది పిలుచుకున్నారు. సో ఫోటో సెషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చప్పట్లు కానీ కొద్దిగా కేకలు కానీ ఇలాంటివి వినిపిస్తే ఇంకా బాగుంటుంది కదా. గట్టిగా చప్పట్లు, మనం కూర్చున్నందుకు చప్పట్లేని పడదాం, న్యాయం చేద్దాం ఈవెంట్కి. ఇంకా నేను, నా మేనలుడు, నా కూతురు అండి ఫుల్ కళాపోషణ చూపించేస్తున్నావు. తెగ ప్రాక్టీస్ చేసావు. అత్తమ్మ కూతురు ఫస్ట్ వాడిని అడిగాను, అరే నాన్న నువ్వు నేను ఒకటి చేద్దామంటే క్రిషా కూడా వెళ్ళి అడిగిందంట, మరిది గారు నువ్వు నేను ఒకటి చేద్దామని. లేదు ఇద్దరితో ఒకటి చేస్తా అని అన్నాడు. సరే ఈ సాంగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తెగరిచ్చిపోయాము. చూసేయండి. అత్తమ్మ కూతురు పాటకి పర్ఫార్మెన్స్ ఇచ్చామండి. పాపం మా అల్లుడు మా ఇద్దరిని డిసప్పాయింట్ చేయకుండా అదరగొట్టించాడు డ్యాన్స్. ఇంత సపోర్టివ్గా ఇంత బాగా చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా స్టెప్స్ మధ్యలో వచ్చి సైడ్ డాష్ ఇవ్వాలండి. మామూలుగా ఇవ్వలేదు మావాడు. అమ్మో చాలా బలంగా ఉన్నావు నాన్న అన్నాను. తర్వాత దాన్ని వెళ్ళి బొగ్గకి వెళ్ళాలంట. ఇంకా ఒకటే కామెడీ ప్రాక్టీస్ చేసినంతసేపు, నాన్న ఇప్పుడు గుద్దితే గుద్దావు, సాయంత్రం పర్ఫార్మెన్స్లో గుద్దమాకయ్యా, పక్కకు పడ్డానంటే పొరుగు పోతుందని చెప్పాను. లేదత్తా చాలా సాఫ్ట్గా అలా టచ్ ఇస్తానన్నాడు. సాఫ్ట్ టచ్ కూడా కొంచెం బలంగానే తగిలిందండి. మరి నేను వీక్ అయ్యానో వాడు బలంగా తయారయ్యాడో అర్థం అవ్వలేదు. సరే మొత్తానికైతే సందడిగా మా పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసి లాస్ట్కి అలా ఒక ఫోజ్ ఇచ్చేసి నుంచున్నాం. అమ్మయ్య నా పాత్ర అయిపోయింది, పర్ఫార్మెన్స్ అయిపోయింది, ఇంకా దిగిపోదాం అనుకుంటున్నాను. అట్టెట్టా అని చెప్పి యాంకర్ మధ్యలో దూరింది. లేదు మేడం ఇంకా మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంది. పాపం చాలా పెట్టుకున్నారు ఎక్స్పెక్టేషన్స్. సరే మనకు వచ్చిన స్టెప్పులు 2 వేసి తర్వాత పిల్లల్ని చూసి పులిహోర కలిపేద్దామని పక్కన అలా నుంచున్నాను. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న పాటలన్నీ సెలెక్టివ్గా తీసుకుని, ఈ పాత పాటలు ఈ మధ్య ట్రెండింగ్లో మళ్ళీ రీమేక్ చేసిన సాంగ్స్ అన్నీ తీసుకుని అదరగొట్టించిందండి. నిజంగానే ఎంత బాగా చేపించారో ఐ కాంట్ టెల్ యూ. నాకైతే చాలా సూపర్ మెమరబుల్గా అయిపోయింది ఈవెంట్. నా మేనల్లుడితో, నా కూతురుతోటి లైఫ్ అంతా వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వెంటనే సాంగ్ చేంజ్ అండి. జూనియర్ ఎన్టీఆర్ గారి పాట క్రేజీగా చేసాము. భలే నవ్వొచ్చింది నాకు. చూసారా మామూలుగా అదరగొట్టట్లేదు, చిన్నదో వైపు పెద్దదో వైపు అని చెప్పి. నా అల్లుడైతే ఎక్కడ ఆగట్లేదు. చేద్దాం అత్తారా ఎల్మాకని చెప్పి మంచి ఊపిచ్చాడు బుడ్డోడు. ఇంకా సోగ్గాడే చిన్న నాయన సాంగ్ ఒకటి పెట్టారండి. అబ్బో నా ఫేవరెట్ సాంగ్ ఇది. భలేగా ఎంజాయ్ చేశాను నేనైతే.
అయితే పాత సినిమా సోగ్గాడే చిన్న పాట కాదండి, లేటెస్ట్గా వచ్చింది కదా నాగార్జున గారు, అనుష్క గారు. సో ఈ మూవీలోదనమాట. ఇంకా గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఎక్కువగా ఉంటే కనుక పర్ఫార్మెన్స్ ఇంకా బాగా వచ్చేది. బట్ మాకు ఆప్షన్ లేదు ఇక్కడ. పాట మొత్తం ప్లే చేయాలని ఉంది, కానీ కాపీరైట్ ఇష్యూస్ మీకు తెలియంది కాదు. అందుకనే అలా ముక్కలుగా మీకు చూపిస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ప్లీజ్ మేనేజ్. ఇక్కడైతే పాత మూవీ పాటకి స్టెప్ వేసామండి. ఏఎన్ఆర్ గారు, అక్కడే నాగేశ్వరరావు గారి స్టెప్ చూసారా? ఆ క్రాస్ లెగ్స్ ఇంకా నయ్యం, ఒకరికి కొట్టుకోలేదు. ఇంకా నా పర్ఫార్మెన్స్ మాత్రమే చూపించి మీకు బోర్ కొట్టించినండి. మా ఊర్లో మా రమాంటి వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళిద్దరి ఫ్రెండ్ అనమాట, అటుపక్క ఉన్న ఎల్లో డ్రెస్ పాప. సో వీళ్ళైతే అసలు మధ్యాహ్నమే ఎంత ఊపుతో వచ్చి చక్కగా నేర్చుకున్నారు ఓపిక్గా. ఫస్ట్ నేను అడిగినప్పుడు గొంగళి పురుగుళ్ళు ముడుచుకుపోయినట్టు నో మెయిన్ చేయము అన్నారు. అలా సమస్య లేదు, కుదరదమ్మా, చేయాల్సిందే, మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయని ఫుల్గా ఎంకరేజ్ చేసాం. ఎంత బాగా అదరకొట్టారంటే జస్ట్ 1 hour ప్రాక్టీస్లో మీరే చూడండి. ఇంకా ఒక పర్ఫార్మెన్స్ అవ్వగానే మంచి ఊపు వచ్చిందండి. మిగతా పిల్లలందరూ కూడా కింద నుండి జాయిన్ అయిపోయారు. స్టేజ్ని తిప్పి చేసేసారు. మామూలుగా కాదు, చితక్కొట్టేశారని చెప్పొచ్చు. అంత బాగా చేశారు. అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి. అందరికంటే క్యూట్ పర్ఫార్మెన్స్ అయితే ఆ పింక్ ఫ్రాక్ అండి, గ్రీన్ ఫ్రాక్ పక్కన మిడిల్లో ఎంతో ముద్దుగా చేసిందో బంగారు కొండ. దానికి ఇక్కడ అమ్మ వాళ్ళందరినీ పిలిచిందండి పైకి. బెలూన్ గేమ్ ఆడిపిస్తుంది, చూడండి. ఊదిన వాళ్ళు ట్రై చేయండి. పున్నమ్మ గారు వస్తున్నారా లేదా? మా ధరని వదలకుండా రానాలని పిలిచి మరి వచ్చేదాకా ఊరుకోకుండా పిలిచిందండి. అసలు మాత్రం వద్దు, కష్టం అవి. అందుకని నేను 3, 2, 1 అనిన తర్వాత ఎవరు ముందుగా బెలూన్ పగలు కొడతారో వాళ్ళు విన్నారు. 2 చేతులతో గట్టిగా పట్టుకున్నారు బెలూన్. స్టార్ట్ చేద్దామా? మా అమ్మ నా ఎంకరేజ్మెంట్ చూసారా? మా అమ్మాయి మా చెల్లి ప్రేమి పగలగొట్టు అని. ఇదక్కడ తొండి చీటింగ్ గేమ్ అసలు. మనిషి బెలూన్ ఇవ్వండి ఫస్ట్ ఒకటి. మా అమ్మకి ఆత్రం వచ్చి ఆవిడ 1, 2, 3 అనుకున్నది పగలగొట్టింది. ఇక్కడ చీటింగ్, మాస్ చీటింగ్. నేను అసలు చూడలేదు. నేను 3, 2, 1 అనిన తర్వాత పగలు కొట్టాలి, ఓకేనా? పర్లేదు, మీకు నెక్స్ట్ బెలూన్ వెంటనే స్పాట్లో వస్తుంది. మా సోఫీ అండి, మా సందడి పిల్ల, వెంటనే ఊదిచ్చేసింది. రెడీయా? ఎస్, రెడీ. ఆన్ యువర్ కౌంట్. రెడీ, 3, 2, కమాన్. నేను ఇంకా అసలు 1 చెప్పనే లేదు. నేను 3, 2 కమాన్ అనే లోపు ఏదో యుద్ధానికి వెళ్తున్న ఆడవాళ్ళలాగా అందరూ టపా పగలు కొట్టారు. ఏమిటి అన్యాయం? కానీ ఎవరు లాస్ట్గా పగలు కొట్టారో చూసారా? ఎవరు? ప్రమీల గారు పగలు కొట్టారా లాస్ట్గా? ఏమో, మనీషా గారా, హరీష గారు? ఇన్ని కన్ఫ్యూజన్లు అన్నీ పోవాలంటే నేను ఫోటో పోజ్ పెడతాను, చిన్న గేమ్ ఆడతారు. ఆ ఫోటో పోజ్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళు విన్ అయిపోతారు. నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందండి. ఇప్పుడు అయిపోయారు ఈ బ్యాచ్ అంతా. నేను స్టేజ్ పైకి రా, అట్లా స్టేజ్ ముందుండు. నేను నిన్ను ఎందుకు అటు పిలిచానంటే అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు నువ్వు ఆపాలన్నమాట. అంటే వెళ్ళరు, నేను వెళ్ళమని ఎంతవరకు అంత మంచి వాళ్ళు మా వాళ్ళు. బట్ ఏమో నా సేఫ్టీ. రెడీ? ఈ ఫోటో పోజ్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళకి 2 స్నిక్కర్స్ వస్తాయి. వీళ్ళకి కూడా చాక్లెట్స్ ఆఫర్ ఇచ్చిందండి. ఏ డైమండ్ నెక్లెస్ ఆఫర్ ఇస్తే చక్క చేస్తారు కదా. పోక్రీ మూవీలో మహేష్ బాబు గారి సాంగ్ అండి. ఇలా జస్ట్ అప్ అండ్ డౌన్ చేతులు ఊపండి అని చెప్తుంది. అది కూడా చేతనవట్లేదు పాపం. మెల్లగా చిన్నగా ఊపు వస్తుందండో. రానంటూనే చిన్నది అన్న లెవెల్లో రాను అనుకుంటా వచ్చారు. చూసారా లెఫ్ట్ సైడ్ గ్రూప్ చూసారా? రైట్ సైడ్ కొంచెం ఊపు తక్కువగా ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ వాళ్ళు తగ్గిపేస్తున్నారు. మహేష్ బాబు గారు పోక్రీ సాంగ్ ఎంచుకుందండి యాంకర్. డోలే అనే సాంగ్ ఉంటుంది కదా, అది చేపిస్తుంది. అందుకే హ్యాండ్ మూమెంట్ అలా ఉందన్నమాట. మెల్లగా మా ఉమాపిన్ని మధ్యలో నుంచి వెళ్ళిపోయి మా అమ్మ వెనకాల దాక్కుందండి. ఎవరు గమనించలేదు, యాక్చువల్గా నేను గమనించలేదు, లేకపోతే మధ్యలోకి లాక్కొచ్చి అసలే పిల్లాడి నానమ్మ అక్కడ, ఆవిడ ఎలా ఊపాలి, మెల్లగా సైడ్ అయిపోయి జారుకుంది. ఈసారి అస్సలు వదలొద్దండి మనం నెక్స్ట్ ఫంక్షన్స్లో. ఇక్కడేమో అల్లు అర్జున్ గారి సామి సాంగ్ చేపిస్తున్నారండి. అబ్బో మామూలుగా చేయట్లేదు. సామి స్టెప్ సూపర్. అసలు కింద వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. మా అమ్మ ఫేస్ చూసారా? వెంటనే పాట చేంజ్ చేసేసరికి బిక్కమొహం వేసి నుంచుంది. అమ్మో నాకు ఏంటి కష్టమని. ఈ లెఫ్ట్ సైడ్ గ్రూప్ మాటకు అస్సలు ఆగట్లేదు. అయ్యో మా సౌజన్య యొక్క జస్ట్ మిస్. అమ్మ పోన్లేండి. మెల్లగా రైట్ సైడ్ గ్రూప్లో కూడా ఊపొచ్చింది. మా ఉమాపిని మెల్లగా జాయిన్ అయింది.
మొత్తానికైతే రైట్ సైడ్ మా మేనత్త, మా ఉమా పిన్ని, మా మమ్మీ, పార్వతక్క అందరూ కూడా సూపర్గా వేసేస్తున్నారు. అమ్మ ఫైనల్లీ ముగిసిందండి అని చెప్పి దండం పెట్టేశారు. దండం పెట్టడం కాదండి, స్టెప్లో వచ్చిన పాటలో వచ్చిన స్టెప్ అనమాట అది. ఇంకెక్కడ ఆగకుండా ఫర్దర్గా కంటిన్యూ చేశారు. థ్యాంక్ గాడ్ ఎవరు మొహాలు మార్చుకుని ఏంటి ఘోరం మమ్మల్ని దేనికని ఎక్కించి ఏం చెప్పిస్తున్నారు మీరు ఆ లెవెల్లో అయితే రియాక్ట్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల చాలా మంచి గ్రూప్లేండి, మంచిగా ఎంటర్టైన్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. మళ్ళీ నేను వదలబొమ్మాలి అని చెప్పి మా పిన్ని అటు నుంచి ఇటు మధ్యలోకి లాక్కొచ్చారు. ఇంకా తప్పెట్టట్లేదని చెప్పి నుంచుంది. ఇదిగోండి మా బుడ్డమ్మ కూపాగట్లేదు, ఎంతసేపు పెద్దవాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పి వెళ్ళింది. మా మమ్మీ చేయట్లేదని దాని బాధ అనమాట. చూసారా వెళ్ళి ఎలా చేపిస్తుందో, చేస్తావా సస్తావా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసారా. ఈ పర్ఫార్మెన్స్ అవని నీ మొహమ్మ అండ ఇంటికి తీసుకెళ్ళి నీకు మొట్టికాయలే అన్నట్టు చెవులేదో చెప్పిన దానికి ఏం పర్లా కొట్టినా పర్లా అని చెప్పి అదిగో చూసారా కొంగు దోపేస్తుంది. అమ్మమ్మ నువ్వు అసలు తగ్గేదేలే, కొంగు మడిచి పెట్టు, నువ్వేయి స్టెప్ వేయి అని చెప్పి ఆవిడ్ని ఫుల్ ఇసుకిస్తుంది. ఇటుపక్క మా ఉమా పిన్నికి ఏమో నవ్వాగట్లేదు. ఆ రెండు స్టెప్లు వేసి అదిగో మా హరీష గారండి పింక్ సారీ, మంచి యాక్టివ్ మెంబర్ ఆఫ్ మై ప్లేస్, చాలా బాగా చేస్తున్నారు ఆవిడ. వెరీ నైస్ టు సీ. థ్యాంక్ యూ హరీష గారు. అండ్ ఇదిగోండి ఇటుపక్క అంతా బాగా చేస్తున్నారు. క్రిష వెళ్ళి ఊపిచ్చినా కూడా మా అమ్మ కిందకి పెట్టి దండాలు పెడుతుందండి చెయ్యి. ఆ చెయ్యి ఏదో కాస్త పైకి పెట్టి ఒక ఊపొచ్చు కదా. ఆహా ఛీ నా కర్మగాలి ఏంటి ఇక్కడ ఇరుక్కుపోయాను, తొందరగా కిందకి దిగిపోదాం అన్నట్టు చేస్తుంది. అదిగోండి మా మేనత్త ఓహో ఆహా ఊపేస్తుంది, ఎక్కడ ఆగట్లేదు మా మేనత్త. పొండక్క నేను ఇప్పుడే చూశాను, సూపర్ అండి బాబు. ఈ మాత్రం ఇలా చేస్తే ఇంకేం కావాలి చెప్పండి, మాకు ఎందుకు ఈ కష్టాలు. మేము యంగ్స్టర్స్ అంతా మధ్యాహ్నం నుంచి ప్రాక్టీసులు చేసి ఈ గొడవంతా ఎందుకు. ప్రశాంతంగా స్టేజ్ మీద వీళ్ళు ఇంత ఎంటర్టైన్ చేస్తే మేము కూడా ఏదో ఒకటో రెండో నేర్చుకుని మిగిలినవన్నీ అప్పటికప్పుడు చేసేసేవాళ్ళం. సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. నేను ఎప్పుడూ చూడలేదండి మా దోసపాడులో ఇలా, మా దోసపాడు లేడీస్ మేమంతా కూడా ఇంత గ్రూప్గా మా ఊర్లో ఇలా చేయడం అయితే ఫస్ట్ టైము. చాలా బాగుంది, వెరీ మచ్ ఎంటర్టైనింగ్ అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్లు ముగించి చక్కగా అందరితో ర్యాంప్ వాక్ చేయించిందండి. యాంకర్ పాప ధరణి అటుపక్క నుంచి వీళ్ళందరినీ ఇలా రౌండ్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫోజ్ ఇవ్వాలన్నారు. మా సోఫీ పాప ఎంటర్టైనింగ్ కిడ్ ఫస్ట్ తను స్టార్ట్ చేసింది. అసలు ఆ రౌండ్ ఎలా ముగించారో మీరే చూడండి. ఇదిగోండి మా అమ్మాయి క్రిష్ గాడు, అబ్బో తెగ వగలబోతుంది ఇది. మా మేనత్త పొండక్క సూపర్ హాయ్ చెప్పింది. ఇంకెవరు నెక్స్ట్, ఓ మా ఆంటీ హాయ్. నెక్స్ట్ మా మమ్మీ, అసలు ఇవి ఇటు లుక్ కూడా ఇవ్వట్లేదు. మా పార్వతక్క ఆ సర్కిల్ చూసారా, అదిగోండి మా ఉమ్మపిని వేవ్ చేసింది. కానీ సర్కిల్ ఏంటి అలా యాంకర్ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. చుట్టూ తిరగాలనేది రూల్ కదా, ఎప్పుడెప్పుడు దిగిపోదామా ఏంటి మాకు నాన్సెన్స్ అన్నట్టు గబగబా దిగిపోయారు. మొత్తానికైతే చాలా బాగా చేశారండి. అమ్మయ్య ఫైనలీ ద మోస్ట్ వాంటెడ్ మెంబర్ మా వదినమ్మ ఎక్కడుందో ఫుల్ బిజీగా కనకాంబరం రంగు చీరలో అదిరిపోయింది. కొంచెం వెనక్కి ఉండండి. సోలోగా ఫోటో పోజెస్ పెట్టి అందరూ కూడా ఫోటో దిగాలి. అందుకు హెల్పర్స్గా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఎక్కడ దాకా నడవాలి, ఎక్కడి నుంచి కొంచెం ముందుకు రావాలి, ఫోటో పోజ్ ఎలా పెట్టాలి చూపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. నన్ను తిట్టుకుంటారు. డన్ రెడీ మ్యూజిక్. మరి నడుస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే బాగోదని. ఇక్కడ మన్మధుడిలో నాగార్జున గారు సాంగ్ పెట్టి ర్యాంప్ వాక్ చేయమంటున్నారండి. అబ్బో నాకు చాలా ఇష్టం. ఇదిగోండి ఫస్ట్ ఈ యాంకర్ పాప రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసింది. ఇంకా తన్ని ఫుల్ ఏడిపిస్తున్నారు అనమాట డీజే గ్రూప్. ఇంకా వాళ్ళని చూసుకుంటూ నో నేను చేయను అంటే యాంకర్ లేదు ప్లీజ్ నో మోర్ జోక్స్ అని చెప్పి మళ్ళీ ఎంకరేజ్ చేసి మళ్ళీ స్టేజ్ మీదకి రమ్మనిమంది. ఎందుకంటే తను చేస్తేనే మిగతా వెనకాల ఉన్న గ్రూప్ అంతా చేస్తామని ఆవిడ ఫీలింగ్ అనమాట. సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది ర్యాంప్ వాక్. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్కళ్ళం అలా నడుచుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం. సో నేను ఫస్ట్ వచ్చానా సెకండ్ వచ్చానా గుర్తులేదండి, చూసేయండి మీరే. ఓకే గుర్తొచ్చిందండి. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి చేసింది. ఇంకా మాకు ఈజీ లేండి ఇవన్నీ చేయడము, నేనైతే అదరగొట్టేసాను. ఇంతకీ మన్మధుడిలో పాట ఏంటి అని ఆలోచిస్తున్నారా? అందమైన మామూలు పాట అండి. అఫ్కోర్స్ మేము అందంగానే ఉందాం అనుకోండి. సో ఫుల్ జోష్తో నడిచాం. రానాళ్లను వదలకుండా డ్రెస్సులు కలర్స్ చెప్పి మరీ పిలిచేస్తుంది. అబ్బో మనం ఎంట్రీ ఇచ్చేసాం, అయిపోయింది మంది. ఇంకా వన్ బై వన్ ధైర్యంతో ఉన్నవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు అదిగోండి మా చిన్ను, అదిగోండి మా క్రిష చకచకా ముందుకు నడిచేశారు. నడవని వాళ్ళు ఇంకా వెనకాల వచ్చారనమాట. ఇంకా తప్పేటట్లేదని ఒక్కొక్కళ్ళు ధైర్యం పుంజుకుని సింగిల్గా రాలేని వాళ్ళు పక్కనున్న వాళ్ళని బతిమాలి జోడీలుగా నడవడం అయితే మొదలెట్టామండి. అమ్మయ్య మొత్తానికి అందరం నడిచేసాము, లేకపోతే వదిలేటట్లేదు యాంకర్ పాప. ఇక్కడ మా సిస్టర్ అను మా అమ్మాయి అండి ఏదో ప్లాన్ చేశారు చెవులు కొరుక్కుని. పాపం ఏదో వెరైటీగా నడవాలని అనుకున్నట్టున్నారు. మొత్తానికి అనుకున్నట్టు చేశారో లేదో తెలియదు మరి. ఆ వైట్ డ్రెస్ మేడం వదిలేలా లేదండి, పాపం ఇంటికి వెళ్ళి కల్లోకి వచ్చేస్తుందేమో యాంకర్ తనకి.
ఇంకా ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ ర్యాంప్ మ్యూజిక్ ఏదో ఆన్ చేసిందండి. ఇప్పుడు కొంచెం జోష్ వచ్చింది. ఇందాక రాను రాను అన్న వాళ్ళు కూడా స్టైల్గా మెల్లమెల్లగా అడుగులు ముందుకేసి నడిచేశారు. అబ్బో కమాన్, మా వదినమ్మ సోఫీని దగ్గర పెట్టుకుని వచ్చేసింది ముందుకి, చక్కగా నాజుగ్గా అలా నడుచుకుంటూ వచ్చి పోజ్ ఇచ్చేసింది. ఫోటోగ్రాఫర్ అడిగారు కదా మీరు, అదిగోండి. అంటే మీరు ఒక్కళ్ళు మాత్రమే నడిచి రావాలన్నారు. కొన్నిసార్లు మా వైపు కూడా ఉంటారు. రెడీ, మ్యూజిక్. ఇక్కడ ఏదో పవిట కొంగు అని చీరకు సంబంధించిన పాట అండి. అక్కడ స్టేజ్ మీద మా వదినమ్మ తప్పితే అందరం డ్రెస్సుల్లోనే ఉన్నాము. ఇంకా అటాక్ చేసినాం అందరం కలిసి. ఇంకా తప్పలేదు తనకి. కితకితలు పెట్టి మరీ ముందుకు తోసామండి. ఎంత చక్కగా స్టైలిష్గా నడిచిందంటే చీరకట్టేనండి. మా వదినమ్మ చీరల్లో చక్కగా ఉంటుంది. అదిగో చూసారా, అబ్బో 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 సూపర్ సూపర్ హే. ఇంకా స్టేజ్ని చితక్కొట్టే సమయం ఆసన్నమైనదండి. ఇంకా అందరం కలిసి ఇంక ఊపాలని ఫిక్స్ అయిపోయాము. చాలాసేపు చాలా బాగా ఎంజాయ్ చేసాము. సూపర్ అసలు. అబ్బో మా వదినమ్మ ఎంత బాగా చేస్తుందో ఈ స్టెప్. నేనైతే పిచ్చి మొహం వేసుకుని అస్సలు నాన్ సింక్లో నా స్టెప్స్ చూసారా, అందరూ ఒకలా చేస్తుంటే నేను ఒకలా చేస్తున్నాను. ఏదో ఒకటి ఊపాలని ఊపడం తప్పితే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇటు చూడాలి అటు చూడాలి అర్థం అవ్వట్లేదు. ఇద్దరు యాంకర్స్ అటు ఇటు నుంచి సూపర్గా చేపిస్తున్నారు. ఏదో ఒకటి పులిహోర కలిపేయడమే గుంపులో గోవిందా. కానీ భలే భలే బాగుందండి. మంచి మంచి పాటలు, ఊపున్న పాటలు పెట్టారు. సూపర్. కానీ ఒకటి నాకు అనిపించింది, సంగీత అప్పుడు ఇలాంటి గౌన్లే మహా హాయి. పాపం మా వదినమ్మ చేస్తుంది కానీ ఆ చీర వల్ల డిస్కంఫర్ట్గా ఉండి మధ్యలో ఆగిపోయింది. ఇంకా చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఓ ఓ అనుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అయితే నుంచుని పోయింది. అదిగోండి నా పక్కన సోఫీ ఇంకా వాళ్ళ మమ్మీ ట్వినింగ్ డ్రెస్సెస్ వేసుకొచ్చి అదరగొట్టేశారు. సూపర్. ఇంకా కొద్దిసేపు స్టేజ్ని బాయ్స్కి వదిలేద్దాం అనిపించింది. ఇంకా కంటిన్యూగా మేమే చేస్తే పాపం వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఛాన్స్. ఇంకా చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టి లేచి వెళ్ళిపోయేలా ఉన్నారు. అండ్ అప్పటికే ఆల్రెడీ వర్షం పడి లేట్ అవ్వడం వల్ల భోజనాలు కూడా లేట్ అయినాయండి. మధ్యలో ఒకసారి అనౌన్స్మెంట్ కూడా ఇప్పించాము, విలేజెస్లో ఎర్లీగా తినేస్తారు కదా, సో భోజనాలు చేసేవాళ్ళు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పామన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోయింది కదండి, సడన్గా హిందీ సాంగ్ అనమాట. డీజే గ్రూప్ మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు. మా మూమెంట్స్ని బట్టి మా మూడ్ని బట్టి ఒక్కొక్క సాంగ్ రీప్లేస్ చేశారనమాట. ఇంకా చాలే దిగిపోదాం అనుకుంటున్నప్పుడల్లా మా ఫేవరెట్ సాంగ్స్ పెట్టి మమ్మల్ని దిగనివ్వకుండా చేస్తున్నారండి. అంత టెంప్టింగ్ సాంగ్స్ అనమాట. సూపర్ సూపర్ సాంగ్స్ అసలు. ఈ మధ్య కాలంలో వావ్ అని అలా ఎంజాయ్ చేస్తూ విన్న పాటలన్నీ వదిలేరు. ఇంకా మాకెక్కడ ఆగిద్ది కాలు, అలా ఆపకుండా వేస్తూనే ఉన్నాము. ఇంకా బాయ్స్ కూడా ఏం పర్లేదు వేయండి, మేము మళ్ళీ తర్వాత వస్తాము. మా పర్ఫార్మెన్సెస్ చాలా మా ఊర్లోనే మా ఇంట్లోనే స్టేజ్ కాబట్టి ఆపేవాడు ఎవడు, మనల్ని ఆపేవాడు ఎవడురా అన్న ఫీలింగ్లో ఉన్నాము. ఇంకా ఫుల్గా చేసామండి, మామూలుగా కాదు. ఇంక ఇక్కడైతే నిన్ను చూస్తే ఎట్లాగో ఉంటుంది అనే సాంగ్ ఉంది కదండి, కొంచెం ఫోకీగా ఆ పాట అనమాట. భలే ఉన్నాయి బీట్స్ అన్నీ, చాలా బాగా వచ్చింది డ్యాన్స్. ఈ స్టెప్ ఎప్పుడు మా హస్బెండ్స్ని మేము చూపించుకుంటూ గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది అంటే కింద నుంచి ఇంకా వాళ్ళకి ఊపొచ్చి ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు తీసుకుంటారని చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేసామండి. ఇట్స్ రియలీ ఫన్. నల్లంచు తెల్లచెర సాంగ్ అండి. మా స్టెప్ చూసారా, ఏదో గోడకి పిడకలు కొట్టాలి అన్నట్టు రెడీగా రెండు చేతులతోటి మొత్తానికి ఏదో ఒకటి గుంపులో గోవిందలాగా చేస్తాంలేండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కానీ మేము స్టేజ్ దిగకపోతే నిజంగానే పాటలో ఉన్నట్టు అది అరాచకం అనే అంటారు. నేను అబ్జర్వ్ చేయలేదండి స్టేజ్ మీద మా వదినమ్మ ఏంటో అలా స్టాచ్యూలో అయిపోయింది. కొంపదీసి మా అన్నయ్య కింద నుండి స్టాచ్యూ అన్నాడా ఏంటి, మమ్మల్ని చూస్తా అలా నుంచుని పోయింది. కనీసం క్లాప్స్ కూడా కొట్టట్లేదు ఈ మూమెంట్లో. నాకెందుకురా బాబు ఈ పర్ఫార్మెన్స్ అనుకుందో ఏంటో పాపం. ఇంకా మొత్తానికి వైండప్ చేసేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా ఎనర్జీ లెవెల్స్ కూడా స్లోగా అలా లో అవుతున్నాయి. కిందకి దిగి ఏ కూల్ డ్రింకో తాగితే కానీ మళ్ళీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి ఓపిక రాదు మాకు. ఇంకా తమన్నా గారి సాంగ్ అండి, చాలా వన్ ఆఫ్ ద పాపులర్ సాంగ్స్. వా నువ్వు కావాలయ్యా సాంగ్ అనమాట. పర్వాలేదు బాగానే చేస్తున్నాము, కింద చూపిస్తున్నారు. మేమేం పెద్ద ప్రాక్టీస్ చేయలేదు ఈ పాట, స్లో స్టెప్స్ కాబట్టి ఏదో కలిపేసాం అలాగా. పొరపాటున తమన్నా కానీ మా స్టెప్స్ చూసిందంటే చీపురకట్ట తిరగేసి మరి కొట్టిద్ది, అంత ఘోరంగా చేసాం అందరం కలిసి నాన్ సింక్లో. ఇక్కడ కొంచెం బీట్స్ పెరిగినాయండి. మా సోఫీ అయితే ఏ బీట్ అయినా సరే సూపర్గా చేస్తుంది. మా క్రిషా చూసారా ఏంటో పైన నక్షత్రాలు చూపిస్తున్నట్టు చేసింది. నెక్స్ట్ మా సాయమ్మ సూపర్ జోష్గా చేస్తుంది. దానికి ఆ చున్నీ అవసరమా డ్యాన్స్ చేసేటప్పుడు, పిచ్చిమోహంది. ఇంకా చాలండి, మస్తు అయిపోయింది. ఇందాక నుంచి అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా మేము ఆపేస్తాము, బాయ్స్ వస్తారంటున్నాను కానీ ఆపట్లేదు అనుకుంటున్నారా? ఇంకా ఆపేస్తామండి, ఆల్రెడీ వచ్చి నుంచున్నారు. ఇంకా దిగండి అక్కయ్యలు, దిగండి అమ్మలు అని అడుగుతున్నారు. ఇంకా దిగిపోవడమే. అదే రెచ్చిపోతున్నారు. బాయ్స్ బ్యాచ్ అంతా ఎక్కేశారు. ఆల్ ఏజ్ గ్రూప్స్, మామూలుగా చేయట్లేదు. స్టేజ్ నిరక్కొట్టేసేలా ఉన్నారు. అద్భుతం, సూపర్గా ఎంజాయ్ చేసాము. మేము చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ మాకైతే ఫుల్ మజా వచ్చింది.
అసలు ఇంకా ఫుల్ ఫాస్ట్ బీట్స్ స్టార్ట్ అయినాయండి ఇక్కడ. తమిళ్ సాంగ్స్ కదా, కొన్ని భలే ఉంటాయి. అసలు ఆ ఊపుడు చూసారా, ఒక్కొక్కళ్ళు ఎదురు బొదురు, ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్. ఇంకా మన ఫేవరెట్ బాలేబాబు గారు పాట అందుకున్నారండి, పైసా వసూలు. ఇంకా అదరగొట్టేస్తారు చూడండి. ఈ సాంగ్ 5 years బ్యాక్ కొత్తగా వచ్చిందండి. అప్పుడు మా పాప కోండలు ఇచ్చిన టైంలో కూడా ఈ బాయ్స్ గ్రూప్ చేశారు. బట్ అప్పటికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా జోష్ తోటి స్టేజ్ని అదరగొట్టేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు అసలు. గుండీలు తీసి కాలరు ఎగరేస్తే ఇంకా వసూలు 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 అని చెప్పి ఊగిపోయారు. మామూలుగా కాదు. మరి ఎక్కడి నుంచి వసూలు చేయాలనుకుంటున్నారో ఏంటో, మరి తర్వాత అడుగుదాం. ఈ అబ్బాయిలకి కాలర్ పట్టుకుని చేసే స్టెప్స్ భలే సూట్ అవుతాయండి. మా అమ్మాయిల కంటే కూడా భలే అంటే భలే చేస్తున్నారు. అబ్బో మా జోషి బాబు, నా మేనల్లుడు చూసారా ఎంత అసలు బాడీ యాటిట్యూడ్, సూపర్ అంటే సూపర్గా చేస్తున్నాడు. మధ్యలో పైసే వసూలు స్టెప్ ఎంతసేపు చేసినా, ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు. ఇంకా మీ అందరి ఫేవరెట్ డీజే టిల్లు సాంగ్కి అయితే పర్ఫామ్ చేశారు, చూసేయండి. ఆహా, ఇది కదా పాట అంటే. అసలు బాయ్స్ గ్రూప్ ఖచ్చితంగా చేయాల్సిన పాట అనమాట డీజే టిల్లు సాంగ్. ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది. డాన్స్ రానాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి మనల్ని అలరిచ్చేస్తారు. అది చూసారా, ఆ స్టెప్ చూసారా. మా అబ్బాయి ఎప్పుడు చేయడండి బాబు, సడన్గా ఉన్నట్టుండి ఆడికి పోనకు వచ్చింది, సూపర్గా చేశాడు అసలు. ఓహో, దోశ స్టెప్ వేసేస్తున్నారండి. దోశ స్టెప్ అయిపోయింది, అదిగోండి. ఇంకా తీన్మార్ స్టెప్ వేస్తున్నారు, అదిగోండి. గాలిపటం లేకుండా గాలిపటాలు ఎగరేసే తీన్మార్ స్టెప్ అనమాట, అదిగోండి. ఓహో, నాగపటికి డాన్సులు. సడన్గా ఎవరో పక్క నుంచి ఊదారా ఏంటో మరి, నాగపాములు వేసినట్టు నాగ డాన్స్ వేస్తున్నారు అందరు కలిపి. నల్లుడు సడన్గా పీపీ స్టెప్. ఓహో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. మా అబ్బాయి పీపీ స్టెప్, మా అల్లుడు పీపీ స్టెప్. నా కజిన్ ఏమో ఏంటో ఉన్నట్టుండి రోల్ చేసేస్తున్నాడు చేతిని. ఇలా మనసులో అనుకోగానే అలా డీజే గ్రూప్కి అర్థమైపోయినట్టుందండి. టెలిపతి పాస్ అయినట్టు. జస్ట్ నవ్వు పూనకాలు వచ్చినాయి మా అబ్బాయికి అన్నాను కదండి, వెంటనే వాళ్ళు పూనకాల లోడింగ్ బీట్ స్టార్ట్ చేశారు. అందరు హీరోలకి న్యాయం చేయాలి కదండి, మన మెగాస్టార్ చిరంజీవి గారు సాంగ్ అందుకున్నారు, సూపరు. నిజంగానే మూవీ థియేటర్లో సినిమాలో చూసిన ఫీలింగ్ కలిగిందండి. అంటే ఆఫ్కోర్స్ వాళ్ళతో నేను కంపేర్ చేయను, కానీ అట్లా జోష్ వచ్చిందనమాట చూసే వాళ్ళకి. సూపర్. నిజమే, ఇంటి పైన కప్పు ఎగిరిపోవాల్సిందే. థ్యాంక్ గాడ్ ఇంట్లో చేయట్లేదు పర్ఫార్మెన్స్. అక్కడ స్టేజ్ కాబట్టి స్టేజ్ పైన కప్పు ఎగిరిపోయినా ఏం పర్లేదులేండి, బోల్ డబ్బులు ఇచ్చి కట్టించాం. స్టిల్ పూనకాల లోడింగ్ ఏం ఆగలేదు, పాట ఆగలేదు. అటు చూసారా, తెగ తలంటేసుకుంటున్నారు బాబు. ఏ షాంపూలమ్మా తెగ రుద్దుతున్నారు. నిజంగానే మన గ్రూప్ అందరికీ పూనకాల లోడింగే, నిజంగా పూనకాలు వచ్చినట్టే చేశారు. అదిగోండి, నాటుకి జోడీలుగా ఫామ్ అయ్యారు, క్రేజీగా చేస్తున్నారు చూడండి. నాకు కానీ కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఉంటేనా మీకు చక్కగా ఒక 15 seconds 20 seconds పాట వినిపిస్తూ పక్కన నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఇంకా బాగా ఎంటర్టైన్ చేసేదాన్ని. ఇంకా బాయ్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందండి. ఇంకా ఈ యాంకర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ప్రాప్స్ తీసుకొచ్చారు, మెయిన్ పంచల బాబు కోసం అని చెప్పి స్పెషల్గా ఈ సాంగ్ బాబు కోసం చేశారు చూడండి. బాహుబలి మూవీలో టైటిల్ సాంగ్ అండి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లిరిక్స్ కానీ అలా గూస్ బంప్స్ వస్తాయి కదా మనకి. సేమ్ ఫీల్ కలిగింది నాకు. ప్రభాస్ గారు, రమ్యకృష్ణ గారు వాళ్ళందరూ కళ్ళ ముందుకు వచ్చేసారు సడన్గా. హేస్ రుద్రస్స అని ఆ బీట్స్ వస్తాయి కదండి ఏనుగులతోటి, అవన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు నిజంగా. ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాడండి. నిజంగా చెప్తున్నాను, దీనికైతే ప్రాక్టీస్ లేదు బాబుకి, అప్పటికప్పుడు చూసి చేస్తాడు. మరి ప్రభాస్ గారు పాట చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పాట కూడా చేయాలి కదా, ఇది కూడా చూసేయండి. ఈ సాంగ్ దేవరా మూవీలో పెళ్లి పాట అండి. అందులో పెద్ద ఎన్టీఆర్ గారు పెళ్లిలో పర్ఫామ్ చేస్తారు కదా, ఆ సాంగ్ అనమాట. క్రేజీగా ఉన్నాయి బీట్స్ అసలు. మా మేనల్లుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ స్టెప్స్, బాడీ మూమెంట్ చూసారా, ఫుల్ ఫ్లెక్సిబుల్. అసలు ఎన్ని పర్ఫార్మెన్స్లు చేశాడో, అస్సలు బోర్ కొట్టకుండా పాపం స్టెప్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ చూపించినట్టు చేసేస్తున్నాడు చూడండి. నేను మధ్యలో ఒకసారి అడిగానండి, ఏమైనా మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని చెప్పి. నో అంటున్నాడు. అమ్మో ఏం ఎనర్జీరా బాబు, ఫుల్ స్టామినా బుడ్డాడు, సూపర్ అసలు. నాకైతే ప్రతి పర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాగానే ఆ రియల్ సాంగ్ గుర్తొచ్చిందండి. ఇప్పుడు బాబు చేస్తుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీలో ఆ పాట కళ్ళకి కట్టినట్టు అలా కనిపించింది. ఆ పెళ్ళి ఈవెంట్, ఆ పెళ్లి కూతురు మధ్యలో వచ్చి డ్యాన్స్ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసిన స్టెప్స్ చూసారండి, పర్ఫెక్ట్గా చేశాడు, చాలా బాగా చేశాడు అసలు. మరి అల్లు అర్జున్ గారిని వదిలేస్తే ఎట్లా, ఆయన కూడా వదిలే ప్రసక్తే లేదు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చేసేద్దాం. వచ్చేయండి మరొకసారి. పుష్ప 2 మూవీలో గ్రూప్ సాంగ్ అండి. హీరో గారి ఎంట్రీ సాంగ్ ఉంటుంది కదా, ఈ అడ్డనాదే ఆ పాట క్రేజీ అంటే క్రేజీ బీట్స్, అసలు చాలా చాలా బాగా చేశాడు.
ఆ పక్క ఈ పక్క ఏంటి, ఎదురు వెనకాల అన్ని పక్కలు నీవే. కింద నుంచి నేను మా పిల్లలు ఓ ఓ అని ఒకటే అరవడం, నాకేమో విజిలేయడం వచ్చేసావదు. ఏమైనా తెచ్చుకున్నా పోయేది ఆర్టిఫిషియల్ విజిల్స్, గొంతంతా పోయేలా అరిచామండి. అది చూసారా, ఆ స్టెప్ చూసారా, వెనకాల ప్రాప్స్ కూడా మారిపోతున్నాయండి. అవి చూడండి, మీరు గమనించారా లేదో, ఫస్ట్ రెయిన్బో కలర్స్ తోటి నెమలి పించాల్లా పట్టుకున్నారు, తర్వాత ఇదిగోండి బ్లూ సన్ఫ్లవర్స్, పింక్ సన్ఫ్లవర్స్ రకరకాలుగా మారుస్తున్నారు. మరి ఎలా మారుస్తున్నారు ఏంటి చూసేయండి. నేను కూడా ముందు గమనించలేదండి, మా అన్నయ్య చెప్పారు వెనకాల అన్నీ చేంజ్ అవుతున్నాయి చూడు అంటే, అరే అవును కదా, బ్లూ సన్ఫ్లవర్స్ రియల్ లైఫ్లో మనం ఎలాగో చూడలేము, భలే అందంగా కనిపించినాయండి. ఈ కాంబినేషన్ ఏదో చాలా బాగుంది, వీ కెన్ ట్రై. ఇక్కడ రాధిక సాంగ్ చేస్తున్నాడండి. ఎవర్రా రాధిక అని అడగాలి. రాధిక సాంగ్లో లిరిక్స్ ఉంటాయి కదండి, ఎవరైనా కానీ లవ్లో పడిపోతే ఇంకా అమ్మాయితో వచ్చే కష్టాల గురించి ఫుల్ క్రేజీ. అసలు పాటలో చెప్పినట్టే కాదు రోయ్, నిజంగా కూడా ఏ రాధికనో తగులుకున్నావనుకో నేను మామూలుగా 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది, జాగ్రత్త. ఇక్కడ వచ్చిన లిరిక్స్ అండి, మంత్రాలే వేసి నువ్వు నన్ను హ్యాక్ చేసావే, అలాగే ఏదో నీ మాటలతో నా మైండ్ బ్లాక్ చేసావే అని వస్తుంది. ఫుల్ కింద నుంచి ఏడిపిస్తున్నావు అవునా అని. ఏం పర్లేదు నాన్న, మైండ్ బ్లాక్ అయితే నేను ఉన్నాగా, బుడ్డాడి మేనత్త ఇక్కడ అన్బ్లాక్ చేసి పక్కన పెడతా, సరేనా? మేము ఎంత ఆట పట్టిస్తున్నా అస్సలు మా మీద ఫోకస్ చేయకుండా, మా మీద కన్ను తిప్పకుండా ఫుల్ ఫోకస్ ఆన్ ద డాన్సర్స్ అనమాట. బాగా చేశాడు. ఇక్కడ రింగుల జుట్టు అనే లైన్ వచ్చిందండి. రింగుల జుట్లు అవన్నీ న్యాచురల్ కాదురా, కర్లర్స్తో తిప్పుకుంటారు. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే అనే లిరిక్స్ అండి. అస్సలు అంటే అస్సలు డైవర్ట్ అవ్వకుండా అదరగొట్టేశాడు. ఏ రింగుల జుట్టు చూసి పడ్డాడో ఏంటో, తొందరగా సోడా పట్టండి రా బుడ్డాడికి. ఇప్పుడు మీరు గమనించండి, వెనకాల మనకి పింక్ సన్ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, మధ్యలో ఎల్లో కలర్. కన్ను మూసి తెరిసేలోపు రెడ్ హార్ట్స్ వచ్చేసినాయి. పాటకు తగ్గట్టుగా సూపర్ స్మార్ట్ అసలు ఇల్లు. అమ్మయ్య, ఫైనల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసామండి. కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడినే అనే సాంగ్ అయితే అదరకొట్టేశాడు. చూడండి, ఈ సాంగ్ నేను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, చూడలేదండి. మరి ఏమో సంభవం ఎంత ఆలోచించినా తట్టలేదు. తర్వాత యూట్యూబ్లో చూడాలి మరి ఇది ఏ హీరో పాటో, బట్ చాలా బాగుంది. అబ్బో 2 కార్నర్లు పట్టుకుని అదరకొట్టేస్తున్నాడండి, భలే ముద్దుగా చేస్తున్నాడు. పక్కన ఆ ప్రాప్స్ చూస్తున్నారా, మీరు గమనిస్తున్నారా, అన్ని రకాల ప్రాప్స్ మార్చేస్తున్నారు వాళ్ళు. అది చాలా బాగుంది ఈ పర్ఫార్మెన్స్లో. ఇదైతే సూపర్ సాంగ్ అండి, మచ్చారే సాంగ్. ఇంకా 2 చేతులు తెగరుద్దేస్తాడు. గోరింటాకు కానీ పొరపాటున మేము పెట్టామంటే చక్కగా మొత్తం అలికినట్టు అయ్యేది 2 చేతులకి. నిజమేనా నాను, స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి రచ్చహ. ఆ స్టెప్పే కాదండి, షోల్డర్ స్టెప్ కూడా భలే ముద్దుగా చేస్తున్నాడు. అంటే ర్యాండమ్గా కాళ్ళు లేపడం కానీ, ఆ సైడ్ నుంచి అలా చేయడం కానీ, అబ్బా అసలు వెనకాల వాళ్ళు అయితే చాలా క్రేజీ. అంటే ముందున్న స్టెప్స్ గమనించకపోయినా సూపర్ సింక్లో ఉన్నారు అసలు. ఇంకా మా జోషి బాబు అలాగే జోషి బాబు ఫ్రెండ్స్ అండి, పాపం పొద్దున్నుండి చాలా ప్రాక్టీస్ చేశారు. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ తోటైతే ఈరోజు మా ప్రోగ్రామ్ని ముగిచ్చేస్తున్నాము. అండ్ వీడియో చాలా లెందీగా ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. హల్దీ అండ్ సంగీత్ కలిపి పెట్టాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు, అందుకనే పెడుతున్నాను. మీరు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా టైం ఉన్నప్పుడే కావాలంటే 2x స్పీడ్లో పెట్టుకుని చూసి మా అందరికీ, స్పెషల్లీ మా మేనల్లుడికి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సాంగ్ ఇష్టమైతే ఒక లాస్ట్ 10 సెకండ్ సాంగ్ ఉంటుంది, చూసేసి ఎండప్ చేసేయండి. బాయ్. అది ఇది చూసారా, వీళ్ళకి వచ్చినాయి పోన్కాలు. ఇంకా మా వాడు ఎక్కడ ఆగట్లేదండి. ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా ఫుల్ ఎనర్జీ, ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది వీడికి. చూడండి ఒకసారి. పిల్లలు, మీ ఎనర్జీ లెవెల్స్కి జోహారులు రా బాబు. అర్జెంటుగా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం పెడుతున్నారో అడగాలి. ఈ స్టామినా ఏంటి, ఈ గోల్ ఏంటి అసలు. గల్లీ బాయ్, ఐఎమ్ ఎ సిల్లీ బాయ్. ఈ పాటతో ఎండ్ చేసేద్దామండి. మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.